హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన విత్ సుదర్శన 7200 సమర్పించు భారత రాష్ట్ర సమితి. మన బాతాల పోసేటి కొత్తపాయట అంతర్జాతీయ స్థాయిలో పెడతారట. ఇంకా నయం అంతరిక్షంలో ఓట్లుంటే కూడా ఆడ కూడా పోయి పెట్టునేమో. ఈ తెలంగాణ దాటితే ఈయన బొచ్చలు ఎవడు రూపాయి వేయడు, తెలంగాణ దాటితే ఈయన ఎవడు నమ్మడు. ఈయన జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాడట. నిన్న మేఘాల మీద మీటింగు కథా కార్ఖానా జూన్ 2 తారీఖు నాడు పోయి పంటే ఫామ్ హౌస్లో మళ్ళీ నిన్న మేల్కొని వచ్చి భారత రాష్ట్ర సమితి పెడదాం ఎట్లుంటుందని చెప్పి కథ వ్యవహారం నడిపిస్తూ ఉండట. భారత రాష్ట్ర సమితి కాదు, ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉంటావా నువ్వు, ఇంతకి నీ పార్టీ ఉంటుందా అనేది పరిశానికి వచ్చింది. భారత రాష్ట్ర సమితి దాకా పోయిండు బాతాల పోషెట్టి. ఈయన భారత రాష్ట్ర సమితి పెట్టినా, అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టినా, అంతరిక్ష రాష్ట్ర సమితి పెట్టినా ఉత్తదే ఈయన కథ అంతా. ఎందుకంటే భారతదేశంలో కేసీఆర్ గురించి తెలియని నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే అంతో ఇంతో ఎవరిని ఏ సందర్భంలో ముంచాలో ఆ సందర్భంలో ముంచేసినటువంటి వ్యక్తి ఎవరు, మన బాతాల పోషెట్టి. ఈయన భారత రాష్ట్ర సమితి తెలంగాణ చూసి ఒక 15 నిమిషాలు నవ్విన నేను ఆయన సమితిని చూసి. ఈ పార్టీకి ఆ సమితి అన్నట్టు ఏది మన ఊళ్ళలో ఉంటారు కాదు ఆ పరిస్థితి ఈ సమితి లెక్క అయిపోయేది. ఈ సమితి లెక్క ఈయన భారత రాష్ట్ర సమితి అట్లా పెడితే ఇక ఆ బస్ టికెట్ల కిరాయిలు తగ్గియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ గారు ఇక మోడీ సంగతి బయట పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి. ఇంకొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో ఆయన ఘన స్వాగతం పలికినటువంటి ఆ పార్టీ శ్రేణులు. ఇక వైఎస్ఆర్టీపీ షర్మిల యాత్ర ఓవైపు కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ఈటీలా ఈ విధంగా ఉంటే నిన్న మహిళల పైన అత్యాచారాలు, పోలీసుల పైన రాజకీయ నాయకుల ప్రభావం అంటూ నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా గ్రాండ్గా జరిగింది. చాలామంది భక్తులు అక్కడికి వచ్చి తమ అభిప్రాయాలను వినిపించారు. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు ఒక సంచలనమైనటువంటి ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆ ఇంటర్వ్యూ ఏంది, ఏం కథ అనేది ఇప్పుడు ప్రోమో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ రాత్రి 8 గంటలకు చూడండి. ఒక రౌడీ బిడ్డగా మిమ్మల్ని వర్ణించవచ్చా? పర్వాలేదు, మంచిదే, నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంటానికి కూడా బాగున్నది. కొండా మురళి అంటే భక్తి కంటే భయం ఎక్కువ. కారణం? మీ నాన్నగారు చేసినటువంటి అరాచకాలను మీరు సమర్థిస్తా. అమ్మ రాజకీయాలు, నాన్న సెటిల్మెంట్లు. నాన్న సెటిల్మెంట్లు అంటన్నా, సెటిల్మెంట్లు ఎట్లా చేస్తాడు అని. మీరు ఒకప్పుడు చాలా అతి సాధారణ కుటుంబం, కానీ వాళ్ళ 100 కోట్ల రూపాయలు సంపాదించినారు. ఏ అరాచకం చేయకుండా ఇంకా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో మీ నాన్న ఖాతాలో ఎన్ని మర్డర్లు ఉంటాయి మొత్తం? ఖాతాలో సో పొలిటికల్గా ఎందుకు డిస్టర్బెన్స్ జరగా వస్తుంది, స్టేబుల్గా ఎందుకు ఉండలేకపోతున్నారు ఒక చోట అనేది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి. అంటే ఎవరన్నా స్టేబుల్గా ఉండలేకపోతున్నారు. కొండా మురళి కంటే రెట్టించిన ధైర్యం గల సుష్మితా పటేల్ ఈ ఆన్సర్ చెప్పలేదు. సో కొండా మురళికి అవకాశం దొరికితే ఎర్రబెల్లి దయాకర్ రావును చంపకపోతుండేనా? నాకైతే చంపితే బాగుండని అనిపించింది. మరి అవకాశం ఆయనకి దొరికిందా లేదా నాకు తెలియదు. రైట్, అది కొండా మురళి కూతురు కొండా సుష్మితా పటేల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిన్న నిర్వహించడం జరిగింది. కొండా మూవీకి సంబంధించినటువంటి అన్ని షేడ్స్ మనం గతంలోనే చెప్పినాం. కొండా మురళి జీవితం ఎలా సాగింది, కొండా మురళి సురేఖతో ప్రేమ వివాహం జరిగినటువంటి ఘటన కానీ, లేకపోతే ఆయనకు మావోయిస్ట్ నేతలకు ఉన్నటువంటి సంబంధాలు కానీ, కొండా మురళి తలలో ఇప్పటికి కూడా బుల్లెట్లు అట్లాగే ఉన్నాయి. ఈ అన్ని అంశాలను గతంలో మాట్లాడినాం. ఈ సందర్భంగా కొండా మూవీ తెరకెక్కుతున్నటువంటి సందర్భంలో ఆ కొండా మూవీ నిర్మాత సుష్మితా పటేల్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో కొన్ని సంచలనాలే ఉంటాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మీరు చూడొచ్చు క్యూ న్యూస్లో, అలాగే క్యూ న్యూస్ హెచ్డీలో కూడా చూడొచ్చు. ఇక ఈ అంశం పక్కకు పెడితే సంగారెడ్డి జిల్లా నుంచి ఒక చిన్న బాబుని తీసుకొని వచ్చినారు. హార్ట్ ఆపరేషన్ ఉందని చెప్పి. ఎన్ని గంటలకు వచ్చినారు? అటు చూడు.
ఈ బాబుకు హార్ట్ ఆపరేషన్ ఉంది. కమ్మలు పెట్టిరు బాబే నేను కూడా డౌట్ వచ్చింది, అక్కడ పెట్టిస్తారట. వాట్ హీరో? ఇగో ఇతనికి హార్ట్ ఆపరేషన్ ఉంది. ఈ హార్ట్ ఆపరేషన్ గురించి మనం ఒక మండే అట్లా ట్యూస్డే హార్ట్ ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాం. ఇప్పుడే హాస్పిటల్స్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. చేయించుకుంటావా? సో ప్రజలారా హార్ట్ ఆపరేషన్ చేయిస్తా ఉన్నాం వీళ్ళకి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కథ? సంగారెడ్డి, మన జగ్గారెడ్డి అన్న కాన్స్టిట్యున్సీకి వస్తుంది ఇది. నీ పేరు చెప్పు. నా పేరు శ్రీహరి. శ్రీహరి. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎవరు చెప్పారు? మేము లైవ్ చూస్తాం, డైలీ లైవ్ చూస్తాం. మరి ఎందుకు బాబుకు అంటే డబ్బులు లేవా మీ దగ్గర? మొన్న 2 lakhs ఖర్చు అయిపోయినాయి సార్, బాగా అప్పులు అయిపోయినాయి. మేము ఏదో పూట కూర్చొని ఐరన్ చేసుకుంటూ వస్తాం అంతే. ఓకే ఓకే, ఏం లేదంతే. మీరు రజకులా? రజక్. ఓకే ఓకే ఓకే, సరే ఏం కాదు, మేము చేపిస్తాం ఆపరేషన్. నువ్వు రైట్ చోటుకే వచ్చినావు. మండే రోజు వాళ్ళు రమ్మన్నారు కదా, మండే రోజు పోయి ఒకసారి చేసేద్దాం. ఎమర్జెన్సీ అయితే కాదు కదా ఇప్పుడు 29 వరకు 29 లోపు చేసేద్దాం. ఇవాళ ఎన్ని తారీఖు? ఇవాళ 11 తారీఖు. ఇంకొక వారం రోజుల్లో ఆపరేషన్ చేయించేద్దాం. ఎందుకంటే మేము కూడా అన్నీ చూసుకోవాలి కదా, మంచి చెడు అంతా చూసుకోవాలి కదా. సో ఎందుకంటే 4-5 లక్షల వ్యవహారం కాబట్టి మేము కూడా చూసుకోవాలి, అన్నీ చూసుకొని చేస్తాం. సో బాబు ఎదుగుదల కూడా ఓకే ఓకే ఓకే, సరేలేండి, నేను చేపిస్తాను. రైట్ అమ్మ, చేపిస్తాను. రైట్ రైట్ రైట్. సో ప్రజలారా, ఇక నా దగ్గర రాగానే నేను మీకు చెప్పుడు, ఎంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయరు ఇక. ఎందుకంటే ఇప్పుడు 4-5 లక్షలు అంటే మనం ఏదో ఒక డిస్కౌంట్లో చేసి దాన్ని కుదించుకుంటూ వస్తాం. ఎట్లాగో హాస్పిటల్లో మెడల్ కూడా వస్తాం కాబట్టి దయచేసి మనమందరం కూడా ఒకసారి మెడల్ ఉంచి సెల్ ఫోన్ల వైపు చూడాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఏం తీసుకపోం, ఉన్నప్పుడే మనలో కొంతమంది సంతోషంగా ఉండాలనేదే మాకున్నటువంటి ఉద్దేశం. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్లో ఏముంది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రిక. బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి, మధ్యప్రదేశ్లో అంబులెన్స్ ఇవ్వని సర్కార్ ఆసుపత్రి. మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బిడ్డ శవాన్ని తండ్రి భుజాలపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ వీడియో శుక్రవారం వైరల్ అయింది. ఛతర్పూర్ జిల్లాకు చెందిన 4 ఏళ్ల బాలికకు ఆరోగ్యం బాలేక కుటుంబ సభ్యులు దగ్గరలోని హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని అడిగితే ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఇంతకంటే ఘోరం ఉండదు. ఒక తండ్రి బిడ్డ శవాన్ని మోసుకపోవడం అంటే ఇది ఏం దేశము, ఏం కథ, ఘోరం. రాజకీయ పార్టీలన్నీ మోరిలా మూతి పెట్టుర్రి. మీరంతా రాష్ట్ర అధ్యక్షులు, దేశాధ్యక్షులు అంతా మోరిలా ఇట్లా మూతిలు పెట్టుర్రి, మేము గీ పరిపాలన చేస్తున్నామని. రాష్ట్రపతి ఎన్నికపై ఏం చేద్దాం, ఇన్ని రోజులు పీకిందే పీకురు, ఇంకేముంది, పోయి పర్నవు గదే చెయ్యి. ఇంకా నువ్వు చేసి ఏమైతుంది నీతో? రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఈయన కోసమే రాష్ట్రపతి కొత్త అభ్యర్థులు అంతా సారే నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు. నీ ఏ తోటలో ఇంకా నీ ఓటాడా? వీలైతే ప్రత్యామ్నాయం, లేదంటే సమదూరం. సమదూరం అంటే ఈ సమదూరం కథ ఏంది? వీలైతే ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం వీలయ్యేదేనా చెప్పురి? ప్రత్యామ్నాయం అంటే ఈయనకున్న ఓట్లన్నీ, ఈయన కథ ఎంత? అసలు ఈయన ఓటింగ్లో పాల్గొనకపోయినా పన్నా లేచినా జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది, కావాల్సిన వాళ్ళు అవుతారు. దీన్ని ఏం చేద్దాము అని అంటుండు. ఈయనకున్నటువంటి ఎంత ఓ 100 మంది ఆన్ని వీన్ని కొనంగా, ఓ 100 మంది ఎమ్మెల్యేలు, ఓ 89 మంది వీళ్ళు ఎంపీలు. వీళ్ళతోటి 303 ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఏం చేద్దాం, ఎట్లూడకూడదామని ఈ 9 ఆయన చెప్తున్నాడు. ఇలా లేదంటే సమదూరం అట. సమదూరం అంటే ఎట్లా? ఇటు మోడీకి దగ్గర కాకుండా, ఇటు యూపీఏకి దగ్గర కాకుండా సమదూరం, ప్యారలల్ ఉంటాడట. కేంద్రం తీరును ఎండగట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నిలబెట్టే అభ్యర్థులకు సమదూరం పాటించాలని టీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. మరోసారి బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల సీఎంలు, అధ్యక్షులతో చర్చించి ప్రాంతీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై నిర్ణయం తీసుకుంటామని, ఒకవేళ అది కుదరకపోతే
రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉందామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం మంత్రులు, మండలి చైర్మన్, స్పీకరు, ఎంపీలు, ఇతర ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో 10 గంటల 50 నిమిషాలు రాత్రి 10:50 నిమిషాల వరకు కొనసాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపైనే ఎక్కువసేపు చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలపై తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలతో పాటు వివిధ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చల సారాంశాన్ని కేసీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెలలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉన్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అసూయ పెంచుకోరేమో మనమట. మన తెలంగాణనట ఇట్లా మంచిగా పట్టుచీర కట్టుకొని పోతుంటే ఎక్కిరిస్తున్నట కేంద్రం వాళ్ళు. అసూయ పడుతున్నారు. ఈ వెనక పేలికలు చిరిగిపోయిన సంగతి తెలుస్తలేదు మనకు. మనదేం పేలికలు చిరిగిపోయింది. అది ఎట్లుంటుంది అంటే ఊపర్ షేర్వాని అందరు పరేషానిగా. కోటు బట్టలు లేకుంటేనే కోట్ వేస్తాడు సారు, డ్రాయర్ లేకుంటేనే పాయింట్ వేపిస్తాడు తెలంగాణకు. మనం మీద పాయింట్ చూసి ఇదే గింత కాసులు అంటే లోపలిది ఎంత కాసులు అనుకోవాలి మనం. అది లేదు ఇది లేదు అర్థమవుతే. రాత్రి 10:30 దాకా జరిపినట చర్చలు. కేంద్ర ప్రభుత్వ తీరుపైన ఎక్కువ చర్చ జరిగిందట. రాష్ట్రపతి ఎన్నికలపై తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలతో పాటు వివిధ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చల సారాంశాన్ని కేసీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెలలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరినే పబ్లిక్ మీద ఉద్ధరిద్దామని కాదు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తేందుకు సమావేశాలట. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉన్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అసూయ పెంచుకుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఆడంగా పోతుంటే కేంద్రం ఓ అంటుందట. ఆడంగా తెలంగాణ పోతా ఉంటే తెలంగాణ రాష్ట్రం అంట నడిచిపోతుంటే ఓ అని ఇట్లా అంటారు కదా చిన్న పొరగాళ్ళు. ఎక్కిరిస్తుందట ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కిరిస్తుందట. చెప్పేటానికి క్షరం లేకుండా ఏదో వినటోనికన్నా ఇజ్జత్ ఉండాలి కదా. ఈ చెప్పేటోడు ఎట్లా అని చెప్తాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుంటుందని మండిపడ్డట్టు తెలిసింది. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తుంగలో తొక్కుతూ రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు కేంద్రం అడ్డుపడుతున్నదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన కేంద్రం ఇంతకు ముందు లేదని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్కు సంబంధించిన ఘటనలను రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ ఉపయోగించుకుంటున్నదని, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వీటిని ఎండగట్టడానికి అసెంబ్లీనే ప్రధాన వేదిక అని చెప్పి బాతాల పోషెట్టి రాత్రి 11 గంటల అందాజలో పేర్కొన్నాడట. ఏం పేర్కొనడో నీ కథ ఏందో ఎవడ నమ్ముతాడవా నీ ముచ్చట. రాత్రి 11 గంటలు అంటే ఏం టైం అంటే అది దయాలు తిరిగే టైం. అది దయాలు తిరిగే టైం, ఎత్తిపోతల టైము. ఇగో ఈ రకంగా రాష్ట్రపతి ఎన్నికపై ఏం చేద్దామట. ఈ రాష్ట్రపతి ఎన్నిక గురించి ఏం చేద్దామని ఈ దేశంలో ఏ నాయకుడు ఈయనను కనీసం మాకు ఓటేయమని అడిగేటోడు కూడా లేడు ఈయనని. ఎందుకంటే ఈయన బోకరేశాలంతా నిన్న ఆయన చెప్తుండే కదా. ఎవరు ఆయన చెప్తలేడా, ఆ పెదమని చెప్తలేడా, పైసలు తీసుకొని పంచాయతీ నీటి అటు చేసిండట. మొత్తం జీవితమే ఈ అబద్ధాల మీద, ఈ బేకార్ పనుల మీద ఉంటుందట. ఇక ఇటువంటి మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఇంత నరకం ఉంది. ఈ దేశానికి పోతే నాయన ఇక దేశాన్ని ఎప్పుడో కథం బర్ఖాస్తు చేసి పారేస్తాడు. కథం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని ఆజా బేజ్దోమ్మాయి లేవు అంటాడు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని పిలిచి ఇరా తీసుకో దా ఏంది ఇది తీసుకోరాదు కిట్టేదైతే ఇంతెందుక మాకు భూభాగము, ఇంత భూభాగం ఎందుకు మాకు, ఇది తీసుకో ఇట్లా పాండిచేరి కాడికి ఇట్లా ఈ మూల తీసుకో కొలుచుకోపు అంటాడు. కొలిచినా కొలుస్తాడు. భారతదేశాన్ని ఫామ్ అవుట్ చేసుకుంటాడు. వామ్మో ఊహించతరమేనా ఇది. నువ్వు భారతదేశానికి నువ్వు జాతీయ నేత అయితే నువ్వు ఇదివరకే ఓసారి జాతీయ నేత రూపంలోకి వెళ్ళినావు. ఎప్పుడు 2018లో దేశ్కి నేత వచ్చే 3వ ఫ్రంట్ ఆకాశం బద్దలు, భూగోళం విచ్చుకుంటుంది, మహాసముద్రాలన్నీ ఇంకిపోయేటట్టు డైలాగులకు వచ్చాము. ఏమైందో తెల్లారి రిజల్ట్ తర్వాత తెలిసిపోయింది. ఇక సేమ్ ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా ఇదే దుకాణాన్ని తెర మీద తెచ్చిండు. భారత రాష్ట్ర సమితి అట దాని పేరు పెట్టబోతుంటారు. భారత రాష్ట్ర సమితి. తెలంగాణ రేపిస్ట్ల సమితి అయిపోయింది, భారత రాష్ట్ర సమితి. రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు మనం చెప్తున్నాము. రాష్ట్రపతికి ఎన్నికకు 100% దూరం ఉంటాడు, 100% ఉంటాడు. ఓట్లు ఎందుకంటే బీజేపీకి కావాల్సిందే అది. బీజేపీకి ఏం కావాలో అది చేసి పెడతాడు. ఇప్పుడు మీరు చూడు 100% అంత ఉత్తదే. ఓట్లు వేయడమనంటే మేము వాళ్ళకి వ్యతిరేకంగా అంత మాటలే. రేపే టెట్ ఆదివారం జరిగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అరగంట ముందే పంపిస్తామని తెలిపారు. టెట్ ఉందంట, రేపు టెట్ ఉంది, తర్వాత ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది. అవును,
దాని మీద నిరసన చెప్తే ఆమె ఏం సపోర్ట్ చేస్తలేదు. ఎవరు సపోర్ట్ చేయలేదు. 11 నాకు గవర్నర్ మేడం నాకు వివరాలు పంపండి, నేను పరిశీలిస్తే. ఎప్పుడు పరీక్ష అయిపోయినాక రేపు అయిపోయి పరీక్ష అయిపోయినాక పరిశీలిస్తే ఏం లాభం? ఖైరతాబాద్ లో మట్టి గణపతి ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ మహాలక్ష్మి. ఇటువంటి ఎన్ని రోజులు ఎవరు ఈయన దైవజ్ఞ శర్మ. ఓకే ఓకే. ఇవాళ కనిపిస్తున్నాడా ఈడ ఖైరతాబాద్ వినాయకుని కాడ. ఆయనకు ఒక మంచి అదేంటంటే ఆయన బొమ్మరామరం ఆయనది, వాళ్ళ పూర్వీకులది. అవునా? అయితే కష్టం ఎవరు ఆహ్వానించుకుని వెళ్ళిపోతాడే. ఆయనకు అంత ప్రేమ, అంటే ఆ కార్యక్రమాల పట్ల అంత ప్రేమ, అంత అది ఉంటుంది. ఇక మళ్ళా ఆయన పోయేటప్పుడు ఉత్తగపోడు, స్టేజ్ మీదకి పోవాలి కాబట్టి కుంకుమకాయ తీసుకొని పోతాడు. కుంకుమకాయ తీసుకొని స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టి అలా కూర్చుంటాడు. ఇక అంటే ఆయనకి ఆధ్యాత్మికం అంటే అంత ఇష్టం. ఆయన బండికి కూడా ఆయన బండి అదేదో ఉంటుంది, వివిఐపి అని రాసి ఉంటుంది. దాని మీద వివిఐపి అని రాసి ఉంటుంది. ఆ స్టేజ్ దాకా పోవాలి అని చెప్పి ఆయనకు ఆయనే చేసుకుడు. దైవాగ్నే శర్మ గారు పోతాడు మంచి మనిషి. ఇప్పుడు చూస్తున్నా గీడ చూస్తే ఖైరతాబాద్ లో మట్టి గణపతి. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. 50 అడుగుల ఎత్తుతో మట్టితోని విగ్రహాన్ని తయారు చేయనున్నారు. శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారట. కర్ర పూజకు దైవాజ్ఞ శర్మ ఇతరులంతా హాజరైనరు దీని కార్యక్రమానికి. ఇంకా ఈడ చూడాలి. చూస్తూ ఊరుకోను, ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోను, వారికి అండగా ఉంటా, ఆదుకుంటా. గవర్నర్ జూబ్లీహిల్స్ ఘటనపై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నా ఇంకా ఇయ్యలే. మహిళలపై అఘాయిత్యాలు కలిసివేస్తున్నాయి. బాధితుల గోస ప్రభుత్వానికి వినిపిస్తా, వాటికి స్పందించాల్సింది ప్రభుత్వమే. విమర్శలను పట్టించుకోనని స్పష్టీకరణ. రాజ్భవన్లో మహిళా దర్బార్కు భారీ స్పందన. గవర్నర్కు గోడు చెప్పుకున్న మహిళలు వృద్ధులంటూ ఒక వార్త. సమస్యలు చెప్పుకునేందుకు రాజ్భవన్కు వచ్చిన జనం. ఇక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయమైనా పబ్లిక్ కోసమే ఉన్నది. పబ్లిక్ను గవర్నర్ కలవడం, ప్రజా దర్బార్ నిర్వహించడం ఏమిటని వస్తున్న విమర్శలను, నన్ను ప్రశ్నిస్తున్న వాళ్ళను, నిరసనలను పట్టించుకోను. రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని విమర్శించే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. ప్రజా దర్బార్ నిర్వహించడంలో రాజకీయం లేదు. పబ్లిక్ను కలవడం కోసమే ఏర్పాటు చేశా. రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వటానికే నా ప్రయత్నం. బాధితుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తా, వాటికి స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు మద్దతు చాలా అవసరం అని చెప్పి గవర్నర్ తమిళసై చెప్తా ఉంది. మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ నిన్న బాతాల పోషెట్టి హడావిడి పెట్టి భారత రాష్ట్ర సమితి హంగామా ఇదంతా ఎందుకంటే రేపు పొద్దుగాల బ్యానర్ ఐటమ్ ఇది అవుతుంది. రేపు పొద్దుగాల బ్యానర్ ఐటమ్ ఈ వార్త అయితే బాతాల పోషెట్టి పతనం శరవేగంగా జరిగిపోతూ ఉంటుంది. దీని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం నిన్న ఆ దుకాణం పెట్టిండు. అంతకంటే ఎక్కువ ఏ కారణం లేదు. అట్లా కేసీఆర్కున్న ఇవే తెలివంతా ఇదే కదా. ఓ దాన్ని మరిపిస్తానికి ఇంకోటి. ఇప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను ఇట్లా కొట్టే టైంలో ఓ అంటాడు, ఇట్లా చూపెడతాడు, మనం అటు చూడాలి, ఇటు కొడతాడు. ఇదే కథ కేసీఆర్ది. అయితే ఈ నిన్న చేసినటువంటి మీటింగు కథ వ్యవహారం అంతా మొత్తం ఇంకొక పవర్ సెంటర్గా మారుతుంది గవర్నర్ రాజ్భవన్ అన్న ఉద్దేశంతో దీని నుంచి, ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తేందుకు ఈ దుకాణం తెరిచిందన్నట్టు. అంతకంటే ఏ కారణమందం లేదు. మీరు గుర్తుపెట్టుకోరు. కేసీఆర్తో అయితే అదే మీరు లైవ్లోకి రండి సోదరులారు. కేసీఆర్తో టీఆర్ఎస్ ఈడ తప్పితే ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ అని గెలిచే అవకాశం ఉంటుందా? వ్యవహారం అంతా మొత్తం ఇంకొక పవర్. మీరు చెప్పండి, కేసీఆర్తో అవుతుందా? కేంద్ర రాజకీయాలు ఇవన్నీ నేను దీంట్లోకి రండి, ఈడ కామెంట్లో పెడదాం. రైట్, ఇందులో పాల్గొనండి ప్రజలారా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జూన్ 2 నాడు పోయి పన్నోడు సడన్గా లేచి వచ్చి
సడన్గా లేచి వచ్చి దుకాణం ఎందుకు తెరిచిందంటే కేసీఆర్ నిన్నటి మీటింగ్ ఏంటంటే గవర్నర్ దర్బార్ నుండి దృష్టి మళ్లించడానికేనా అంటే 100% అదే. మీరేం కంగారు పడకండి, కేసీఆర్తో ఇక భవిష్యత్తులో రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ ఏం కాదు. కేసీఆర్ దుకాణం ఒడిచిపోయింది. నిన్నటి కేసీఆర్ మీటింగ్ గవర్నర్ దర్బార్ నుండి దృష్టి మళ్లించడానికేనా అంటే అవును అని 85% అని చెప్తా ఉన్నారు. మీకు కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎందుకు వస్తున్నాడు కేసీఆర్, ఈ కథ ఏంది, దుకాణం ఏంది అనేది దయచేసి మీరు కూడా ఎప్పటికప్పుడు పసిగట్టాలి. కేసీఆర్తో ఏమైందని అగో చూసిన తిరుపతి పటేల్ చించేస్తున్నావు. అరే ఇంకా ఇక్కడ గవర్నర్ దగ్గరకు వద్దాం. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలిచివేస్తున్నాయని, గుండె తరుక్కుపోతుందని గవర్నర్ తమిళసై ఆవేదన వ్యక్తం చేశారు. నా తెలంగాణ ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోను, వారికి అండగా ఉంటా, వారిని ఆదుకోవడానికి మరింత బలమైన శక్తిగా ముందుంటా, నన్ను ఎవరూ అడ్డుకోలేరు, మహిళల గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అడిగినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ రాలేదని గవర్నర్ తెలిపారు. వాళ్ళ టైం స్లోగా ఉందనుకుంటున్నా అని అన్నారు. రాష్ట్రంలోని మహిళల సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ మహిళా దర్బార్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కార్యక్రమం చివరిలో ఆమె మాట్లాడి ఏమంటున్నది మేడం, ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోను, వారికి అండగా ఉంటా, ఆదుకుంటా అని చెప్పి గవర్నర్ అంటా ఉన్నారు. అమ్మా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆదుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆపదలో లేకుండా ఉండాలి. నువ్వు యాదగిరి గుట్ట కాడికి పోతే ఈవోనే నీకు ఎదురు రాదు, సమ్మక్క సారక్క కాడికి పోతే కలెక్టర్ నేను చూసేగా పడతాడు. ఓ రకంగా తెలంగాణలో ఇక్కడ ఆడబిడ్డలకు జూబ్లీహిల్స్ ఘటన అఘాయిత్యాలని చెప్పి నీ మీదనే జరుగుతున్నాయి కదా తల్లి. నీ మీద జరిగేటి ఏంటి? ఒక మహిళ ఇప్పుడు సపోజ్ జూబ్లీహిల్స్ రేపు ఘటన ఉంది, ఒక మహిళను అత్యాచారం చేస్తే ఆమెను శారీరకంగా ఇబ్బంది పెడితే లేకపోతే ఆమె కలత చెందేటట్టు చేస్తే మహిళ హట్ అవుతుంది. సమ్మక్క సారక్క కాడ నువ్వు కలత చెందితివి, యాదగిరిగుట్ట కాడ నువ్వు కలత చెందితివి, మరి ఏంది తేడా? ఏంది తేడా? నిన్న నేను అదే మీటింగ్లో మాట్లాడినేడా సోమాజిగూడ క్లబ్లో, గవర్నర్కే భద్రత లేదు, ఇడా మహిళా గవర్నర్కే భద్రత లేదు, ఆమెని ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి భద్రత లేదు, సత్యవతి రాథోడ్ గారికి భద్రత లేదు. ఎవరికి భద్రత ఉంది? ఏ మహిళకు భద్రత ఉంది? అందుకే నిన్న కొద్దిగా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినా. రాజకీయ పార్టీలే దొంగ పార్టీలు అని చెప్పొచ్చిన, రాజకీయ నాయకులే దొంగలు. రాజకీయ నాయకులు కనుక పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకపోతే జూబ్లీహిల్స్ కేసు గిట్ల ఎందుకుంటుంది, శీర్షింత కడుతుండే ఈ పార్టీకి పోలీసు వాళ్ళు ఊకుంటుండేనా? సో ప్రజలారా మొత్తానికి గవర్నర్ మేరం ఆదుకుంటా ఇవన్నీ ఉత్తాయి వట్టినే ఈయనను బెదిరిస్తానికి పనికొస్తే తప్ప వాస్తవిక పరిస్థితుల్లో మాత్రం ఇవి కనిపించవు. 3 మైనర్లపై రేపు. హైదరాబాద్లో 9 ఏళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ ఘాతుకం. సిగరెట్లు తెప్పించుకుంటూ 3 రోజులుగా అత్యాచారం. ఇంటర్లో పరిచయమైన అమ్మాయిపై యువకుడి రేపు. వీడియోలు తీసి బెదిరించి పలుమార్లు అఘాయిత్యం. నారాయణఖేడ్లో బాలికను 3 రోజుల నుంచి బంధించి రేపట. ఇగో ఇది దేశవ్యాప్తం చేస్తాను పోతున్నావా బాతాల పోసేటి గుడ్లు వీక్తా ఏ గుడ్లు నీ వీకేటి కళ్ళు ఇవి ఏమంటే పెట్టడానికి వస్తే గుడ్లు వెళ్తాయి చూడు, ఆ గుడ్లకు పనికొస్తుంది నీ కథ. కోడి పెట్టడానికి వస్తే ఏమైనా పోయిందా కరెంట్? మరి అది ఎందుకు ఆఫ్ అయింది? ఇగో ఒక్కటే రోజు 3 మైనర్ల పైన రేప్ జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. మన ఈ సన్నాసి మీటింగ్ పెట్టాల్సింది దేని మీద పెట్టాలి? ఈ రివ్యూ మీటింగ్ ఈ అంశం నుంచి దృష్టి మళ్లించడానికి ఈ దుకాణం తెరిచిండు. మరి బాలలపైన పిల్లలపైన రేపులు జరుగుతూ ఉంటే, మైనర్లపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే, మహిళలు బయటికి వెళ్తేనే భయపడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంటే ఈ సన్నాసి పెట్టాల్సింది దేని మీద? ఈ అంశం మీద కదా పెట్టాల్సింది. దేశం పరువు పోతుందంట, రాష్ట్రం ఇజ్జెత్తున్నా, అది రాష్ట్రం బరివాతాల తిరుగుతుంది. బాతాల పోసేటి నీకు తెలుస్తలేదా? రాష్ట్రమే బరివాతాలు తిరుగుతుంది. నేను మూర్ఖురాజా పాఠమే నేను చెప్తే కదా, మూర్ఖురాజా పాఠం. బట్టలు లేకుండా రాజు బయట తిరుగుతూ ఉంటే అందరు కలిసి ఎవడన్నా బట్టలు లేవంటే వానికి మూర్ఖుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు. ఒక రాజు
ఒక రాజు ఏంటంటే ఒక రాజు దగ్గరికి ఒక ఆయన వస్తాడు, నీకు మంచి బట్టలు నేస్తా అంటే నేస్తాడట. అద్భుతమైన బట్టలు అవి, ఆ, ఎవరికి కనిపించవు. ఎవరికి కనిపించాయి. ఆ బట్టలు నేసినట్టు బట్టలు వేసినట్టు రాజుకు బట్టలు ఉడవీకిండు, బట్టలు ఉడవీకి ఇవి గుండెలు పెట్టినట్టు గుండెలు పెట్టినట్టు ఇదంతా ఇట్లా చదివినట్టు ఇట్లా చేసిండు. కనిపించకపోతే రాజును గుర్రం ఎక్కించి ఊరంతా దింపుతా ఉన్నాడు. ఊరంతా దింపుతా ఉంటే రాజు బరివాతలు తిరుగుతున్న సంగతి ఎవరికి ఈ వేసినోనికి ఎరుక, కానీ పబ్లిక్ అనలేరు కదా, అయ్యో రాజు బరివాతలు అని అనలేరుగా. అట్లంటే తలకాయ తీసేస్తాడా. ఇక అప్పుడు ఏం చేసినావు పోరాడు, ఓ రాజు బరివాతలు తిరుగుతున్నాడు అని చెప్పారంట. ఓ గదే కథ, కేసీఆర్ తిరిగేదే బరివాతల. ఈ పోరాడు చెప్పిండుగా, మనం చెప్తున్నాం అది. ఇక ఈ మంత్రులు ఈ భజన ఈ రాత్రికి మనపురం బ్యాచ్ ఉంటుందిగా, అబ్బా ఏం బట్టలా లాల్చి పైజాం ఎట్లా వేసిండు కుట్లు మళ్ళీ బయటికి కనబడకుంటే వేసిన అవి అట్టుంటుంది కథ. రాజు కూడా తెలుసు బట్టలు వేసుకోలేదని, బట్టలు వేసుకోలేదని రాజు నేను మూర్ఖుడు అవుతాను, రాజు కూడా చెప్పి మూర్ఖుడు అవుతాడని చెప్పి రాజు కూడా నేను వేసుకొనే ఉన్నాను అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో 3 మైనర్లపై రేపు ఈ ఎమ్మెల్యేల పిల్లల మీదనో లేకపోతే ఎంపీల పిల్లల మీదనో లేకపోతే ఈ రాజకీయ నాయకుల పిల్లల మీద ఆడపిల్లల మీద ఈ రేపు అయితే గిట్లనే ఉంటుందా ఈ రాష్ట్రం? రేపు బెంజ్ కారు కో న్యాయం లారీకో న్యాయం ఉంటుందా రేపులా? ఉంటుందా? ఇదా తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్నాసుల మఠం అంతా కూర్చొని పెట్టాల్సింది ఈ అంశం పైన ఎట్లా కంట్రోల్ చేయాలని పెట్టాలి కదా. పీకనిక 4,20,000 రూపాయల జీతం తీసుకుంటుంది దేనికోసం? ప్రజలకు భరోసా సిగ్గుండాలే ముఖ్యమంత్రి అనేటోనికి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పెడదాం. మనిషివి నువ్వు, ఇంకొక మనిషికి మాటతో చెప్తారు, నీకు దేంతో చెప్పి ముళ్ళుగట్ట పెట్టి పొడిచినా లేవు ఆయన. పత్తాలని సమగ్ర భూ సర్వే మొదలవుతుందని సీఎం ప్రకటించి ఏడాది అయినా ఇప్పటి వరకు మొదలు కాలేదు. రికార్డు పద్ధతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడం, అదే డేటాతో ధరణి తేవడంతో భూ వివాదాలు తలెత్తుతున్నాయి. కనీసం పట్టించుకోవట్లేదు కాక రైట్. ఇక ఏది పత్తాలని సమగ్ర భూ సర్వే ఇక మనకి ఏం చెప్పాడు అనుకున్నాం ముచ్చట. ఇక్కడ ఏ పంట వేసుకోవాలి, మనం ఏ పంట అయితే పండుతుంది, ఈ భూసారం ఎట్లుంది, ఏ ఎరువులు లేకుండా ఎట్లా పండించగలుగుతాం, ఎట్లా ఉత్పత్తులు పెరుగుతాయి, ఎట్లా ఉత్పత్తులు ఇవన్నీ చెప్తుంటాడు అన్నట్టు. ఇట్లా లేచేది ఇట్లా బండి ఆయనతో పాటు ఇవన్నీ ఇట్లా అంటుంటాడు. యాక్టింగే నోటి మాటలతోని కోటీశ్వర్లని చేస్తాడు జనాన్ని. ఈ తుపాకి రామంతో కూడా కాదు ఇదంతా. ఇంత టాలెంట్ ఆయన దగ్గర కూడా ఉండదు మన దగ్గర ఈ ఉన్నంత. 4th wave ఇక ఏది సమగ్ర సర్వే కేసీఆర్ పతనం ఏం దాకా వచ్చింది అనేది మీకు శనార్థి తెలంగాణ కాడ చూపిస్తాను. 4th wave రాకపోవచ్చు, కేసులు ఎక్కువైతున్నాయి, మాస్కులు పెట్టుకోండి. డిహెచ్ శ్రీనివాసరావు మాస్కులు పెట్టుకోకుంటే ఫైన్లు తప్పవు. ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కేసులే ఎక్కువని వెల్లడి. 65% కేసులు BA2 వేవ్ అన్న డిహెచ్ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి మాట. అయితే 4th wave రాకపోవచ్చు కానీ మాస్కులు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి, కేసులు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఇక గొర్రెల స్కీమ్లో భారీ మోసం. సబ్సిడీ కింద ఒక్కో వ్యక్తి నుంచి 31,250 వసూలు. రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల కుంభకోణం. 3 అరెస్ట్ చేసిన గట్కేశారు పోలీసులు. గిది మన తాన గొర్రెలు. యాదవ సోదరులారా, ఇగో మీరేమనుకుంటారంటే కేసీఆర్ మాకు గొర్రెలు ఇస్తున్నా అనుకుంటారు. కాదు, మీకు అర్థమైతలేదు. అది మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా జర్రా. ఇప్పుడు మీ తాన 31,000 ఎంత కట్టించుకోండు? 31,250. ఇగో మొత్తం 10 లక్షల మంది యాదవుల దగ్గర 31,250 రూపాయల చొప్పున కట్టించుకోండు. 10 లక్షలు. ఏం చేసిండు? ఇందులో ఎంతమందికి ఇచ్చిండు? 50% అని చెప్తుండు కానీ 50% మందికి కూడా ఇయ్యలే. వీళ్ళ పైసలు ఈ మిగతా 50% మంది పైసలు తీసుకొచ్చి ఈ 50% మందికి ఈ 50% మీరు కట్టిన డీడీల పైసలు తీసుకొచ్చి ముంగటోళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు సెయిల్లే పట్టిండు కథ. మీయే పైసలు, మందియే పిత్తులు, మందియే కత్తులు, మిమ్మల్ని వట్టిగానే చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మనుషులను గొర్రెలను చేసిండు కేసీఆర్, గొర్రెలను మనుషులను చేసిండు. మటను ఇక కోట్లాది రూపాయలు 21 గొర్రెలతోనే కోటీశ్వర్లు అవుతారని చెప్పిండు. మరి ఎట్లా నమ్మిరో వీళ్ళు అర్థం కాదు. కానీ 100 గొర్రెలు కాసిన మన తాత కోటీశ్వరుడు కాకపోయి 21 గొర్రెలతో ఎట్లయితాం రాని ఆలోచన లేకపోయి. ఇట్లుంటాయి కేసీఆర్ కథ.
మీ పైసలు మీకు దింపే మాయాజాలం చేసిండు, ఇంకా మిగిలిన మింగిండు. ఇగో సబ్సిడీ కింద ఒక్కో వ్యక్తి నుంచి 31,250 వసూలు. రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల కుంభకోణం, 3 అరెస్ట్ చేసిన గట్కేసర్ పోలీసులు. 8 కోట్ల కుంభకోణం కాదు, అది 8,000 కోట్ల కుంభకోణం ఉంటుంది నాకు తెలిసి. పెద్ద కుంభకోణం ఇది, లక్షల మంది దగ్గర. ఇగో ఇది ఇట్లా, భూ సర్వేది అట్లా, రేపులది ఇట్లా, ఇగో మహిళల బాధలు ఇట్లా. బాతాల పోసేటేమో జాతీయ పార్టీ పెడదామనే కాడ ఇక బాతాల పోసేటి ఎత్తులు. 3 ఏళ్లలో 4,000 పరిశ్రమలు మూత. చిన్న మధ్య తరహా పరిశ్రమలను గాలి కొదిలేసిన సర్కార్. 5,000 కోట్ల మేర సబ్సిడీలు రాయితీలు పెండింగ్. 6 ఏళ్ల నుంచి పైసా విడుదల చేయని ప్రభుత్వం సబ్సిడీలపై కేటీఆర్కు విజ్ఞప్తి చేసిన స్పందన కరువు. మొత్తం అయ్యా కొడుకు లూటి చేసి రోజు తెలంగాణ మొత్తం లూటి. ఇవాళ నేను తెల్లాపూర్ గోతునుగా మైహోం రామేశ్వరరావు గారి కథలు ఆడ చూపిస్తాను మీకు. పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ చిన్న మధ్య తరహా పరిశ్రమలను మాత్రం గాలి కొదిలేసింది. సర్కారును నమ్మి ఎన్నో ఆశలతో వాటిని మొదలుపెట్టిన యజమానులు ఇప్పుడు వాటిని నడపలేక మూసేస్తున్నారు. మరికొందరు పెద్ద కంపెనీలను అమ్ముకుంటున్నారు. 3 ఏళ్లలో 4,000కు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడగా మరో 2,800 ఇండస్ట్రీలు పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్ళాయి. ఇవి రిజిస్టర్ అయిన కంపెనీల లెక్కే. అవి కాకుండా రిజిస్టర్ కాని చిన్న పరిశ్రమలు 26 లక్షల పైనే ఉండగా వాటిలో లక్షల్లోనే మూతపడ్డాయని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందజేస్తామని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రకటించిన టీఆర్ఎస్ తో సంబంధాలున్న కొన్ని ఇండస్ట్రీలకే ఆ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా వారికి సర్కార్ మొండి చేయి చూపడం, మరోవైపు కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సబ్సిడీలు, ఇన్సెంటివ్లు రిలీజ్ చేయాలి. పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు రావడం లేదు. సర్కార్ సబ్సిడీలతో ఇటు ఇన్సెంటివ్లను ఇస్తే నిలదొక్కుంటాం. విడతల వారీగా అయినా నిధులను రిలీజ్ చేయాలని చెప్పి కళా రమేష్ పటాన్ చెరువు ఐలా చైర్మన్ చెప్తున్నటువంటి. ఐలా లేదు, బీలా లేదు, మొత్తం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కేసీఆర్ చేతుల్లో. నేను చెప్తున్నాగా, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పురుగుల పడిపోతాడు రేపు పొద్దుగాల. ఈ అన్ని తెలంగాణను ఇంత సర్వనాశనం చేసిండు, గంతాగం చేసిండు తెలంగాణను. మన పెద్ద మనుషులు అంటారుగా, అవి గట్ల అవుతుంది ఆయన కథ. ఇంత అద్రగానమైన ముఖ్యమంత్రిని ఆడ చూడలేదమ్మా, ఇంత మోసకాన్ని. షీ దేశకినే తనట ఆయన. శ్యామ్ లైన్లోకి వచ్చిండా? సిగ్నల్ పోయినట్టుందిగా శ్యామ్ది. ఓకే, వస్తే చెప్పు. రైట్, ఇక వచ్చాడు. ప్రగతి భవన్ బద్దలు కొడతాం. కేసీఆర్కు బీఎస్పీ భయం పట్టుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొందరి చేతుల్లోనే రాష్ట్రం బందీ. 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు పీకే ఎందుకు? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అభినందన సభ ఏర్పాటు చేశారు నిన్న. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో. ఎల్లుండి నుంచే స్కూళ్ళు, సార్లు లేరు, బుక్స్ లేవు. ప్రింట్ కానీ బైలింగ్వెల్ బుక్స్ కొత్తగా 15,000 బడుల్లో ఇంగ్లీషు, 20,000 దాకా టీచర్ పోస్టుల ఖాళీ. ఇంగ్లీష్ మీడియంతో మరింత కొరత అని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ ఎల్లుండే బడి స్టార్టు, పుస్తకం లేదు, ఏం లేదు. ఈడ మాత్రం మనం ఎట్లా చేద్దాం, ఢిల్లీకి ఎట్లా పోదాం, మన పార్టీని ఎట్లా చేద్దాం, దేశాన్ని ఎట్లా నాశనం దొరికితే జనానికి పోలీసోళ్ళు లేకుండా అయ్యా కొడుకులు దొరికితే జనం ఏం చేస్తారో అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంత కసితోనున్నారో ఒక మాట చూపిస్తా మీకు. ప్రజలు ఎంత కసితోనున్నారో. ఏడుందన్నది కేటీ రామారావు పోతుంటే ఏది ఇది కూడా ఇక్కడ ఇగో చెప్పుల తీసుకొని ఇసురు కొడుతుర్రు అగో రైతులు. అగో కేటీ రామారావు పోతుంటే చెప్పుల తీసుకొని విసురు కొడుతురు రోడ్ల పంట జనం. ఈ అయ్యా కొడుకుల పరిస్థితి ఏం దాకా వచ్చిందంటే మొత్తానికి కాలు బయట పెట్టలేని పరిస్థితి వచ్చింది. దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోయేటువంటి పరిస్థితి కాడికి వచ్చింది గజోడు. ఆయన కథ కేటీ రామారావు కథ. అదో ఉత్స ఓపిస్తురు జనం. అయితే ఏడ దొరికితే ఆడ ఏ మంత్రి కనిపించినా ఏ టీఆర్ఎస్ వాడు కనిపించినా కథం పొల్లు. ఇగో అగో ఇలానే ఉండు.
భయంతో ఎగబడి దాచుకుంటా పోవాల్సిన పరిస్థితి. ఇక ఇటువంటి వాడు ఇంకా రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో ఇంకేం చేయబడతాడో చూడరు. ఇక మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై దాడికి ఎత్తామని చెప్పి పోలీసు వాళ్ళు లేకపోతే వీళ్ళు అయ్యా కొడుకులు అడుగు బయట పెట్టరు, చంపేస్తారు జనము. అంత కోపంగా ఉన్నారు ఒకడొకడు. ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక వీళ్ళు చెప్తారు. ఇక నిన్న చెప్పిన మా రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక పేద కుటుంబం ఆ ఇబ్బందుల్లో ఉందని చెప్పి నేను శ్యామ్ను ఆదేశించడం జరిగింది. మొన్న శ్యామ్ను ఒకసారి లైన్లోకి తీసుకుందాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. శ్యామ్, ఏం సంగతి, ఏమైంది? ఇప్పుడు మనము శనార్థి తెలంగాణలో వచ్చిన వార్తకు బాధితుడు ఇంటి దగ్గరికి రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండల్ అన్నారం గ్రామ పంచాయతీ కొండయాగడ్డ తండాలో ఉన్నాం. బాధితుడు ఇంటి దగ్గర ఉన్నాము. ప్రజెంట్ బాధితుడి పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసం కోమాలో ఉన్నాడు, లేవలేని పరిస్థితి. ఒకటే చిన్న గదిలో ఉంటున్నారు. కనీసం ఒక సాయం చేసే వాళ్ళు కానీ ఎవరు రావట్లేదు. మీడియా మిత్రులతోనే అంతో ఎంతో కొంచెం తెలిసి హెల్ప్ అవుతుంది తప్ప ఎవరు మేజర్ గా మాకు హెల్ప్ చేయట్లేదు. మాకున్న పరిస్థితి ఇట్లా అని ఒకసారి బాధితుడి భార్య మాటల్లో వినే ప్రయత్నం చేద్దాము. ఎట్లా జరిగిందమ్మా, ఏం చెప్తాం అనుకున్నాం? తిన్మార్ మల్లన్న లైన్ లో ఉన్నాడు. ఏం జరిగింది మీ భర్తకు, ఎట్లా ఉంది? రాత్రి డ్యూటీకి వెళ్తున్నా అని చెప్తున్నాడు. అక్కడే పని చేస్తాడు ఆయన, పని చేస్తాడు. కొంచెం గట్టిగా మాట్లాడు. నేను వెళ్తాను, నువ్వేం ఫోన్ చేయలేదు, మీరేం ఫోన్ చేయకండి అని చెప్పారు సార్ మాకు. కానీ నేను ఫోన్ చేయకుండా అట్లే ఉండిపోయినా సార్. డ్యూటీ నుంచి వస్తాడేమో అనుకున్నా సార్. నేను కూడా అక్కడే యాక్సిడెంట్ ఎక్కడే పడిపోయాడు సార్, చెట్ల కూదర్లు. లేట్ అయ్యేసరికి కోమాలకి వెళ్ళిపోయాడు సార్. అక్కడ నుంచి చాలా హాస్పిటల్ తిరిగినాం సార్. తిరగని చోటు లేదు సార్ మాకు. మేము పెట్టండి డబ్బులు లేవు సార్. ఉన్న మొత్తం అమ్ముకొని పెట్టినాం సార్. బంగారం, భూమి, ఇల్లు. మీకు రెండు గుంటల భూమికి సంబంధించింది మీ దాంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది, తీసేయమన్నా కూడా మీరే కట్టుకోవాలని చెప్తున్నారు విద్యుత్ అధికారులు. దీనిపై మళ్ళీ ఏమైనా వాళ్ళు చెప్పిల్లా మీకు? అది కాదు సార్, మాకు 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల భూమి ఉంటే నేను యాక్సిడెంట్ అయినప్పుడు అమ్ముకుంటే 2 గుంటల భూమి విడిచిపెట్టారు వాళ్ళు. ట్రాన్స్ఫారం ఉంది, మేము భూమి కోనమని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్ ఈయనకి ఇట్లా. ఇప్పుడు పూట గడవని పరిస్థితి మాది. అయితే మళ్ళీ ఇప్పుడు కొంత నుంచి కొంచెం బయటకు వచ్చింది కదా, ట్రీట్మెంట్ ఇప్పించాలి ఈయనకు ఖచ్చితంగా. ఇప్పుడు 4-5 నెలల ల్యాబ్ సెంటర్ లేమని చెప్తారు సార్. ల్యాబ్ సెంటర్ చేస్తేనేమో ఇప్పుడు మేము నెలకు 3 లక్షలు కట్టుకోలేము. కానీ ఆ భూమి ఏదో చూపిద్దామంటే అందులో ట్రాన్స్ఫారం ఉంది, మేము తీసుకోమంటారు చాలా మంది. అయ్యి కరెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాను సార్. నేను వెళ్తే మాది సర్పంచ్ తీసుకొని ఫోన్ చేయించాను ఏ సార్కి. అయితే ఆ ఖర్చులు వాళ్ళే భరించాలంటే అమ్మా ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంది ఇప్పుడు? మీ మనసులో ఏముంది? మీ భర్త చిన్న పిల్లలు 3 ఉన్నారు. ఏడోకమ్మా, ఏడోకు. ఏం పిల్లలు ఒకసారి చూపి శ్యామ్ ఒకసారి నిలబడి ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. చిన్న బాబు 2 సంవత్సరాలు చిన్న బాబును వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేక చిన్న బాబు. బాధితుడిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బాధితుడు మీ నాన్నకి ఎట్లా ఉంది? నాన్నకి ఏమైంది? తెలుగు రాదా? ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? ఏమైంది? ఎట్లా జరుగుతుంది? చెయ్యి మొత్తమే పని చేస్తలే. శ్యామ్ ఒక పని తీన్మార్ మల్లన్న ఉన్నాడు లైన్ లో. తీన్మార్ మల్లన్న, శ్యామ్ ఒక పని చేయి. సో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి, వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇవన్నీ పూర్తిగా ఒక చిన్న రిపోర్ట్ లాగా తయారు చేసి వాళ్ళకున్న పరిస్థితులు ఏంది, మనం ఏం చేయొచ్చు, ఏమైతే ఆ ఫ్యామిలీ గట్టెక్కుతుంది అనేది ఒక చిన్న రిపోర్ట్ తీసుకొని రా. ఓకే. ఆ పిల్లల్ని చదివిపిస్తున్నారా ఇప్పుడు? పోతున్నారా స్కూల్కి?
ఏం లేదు సార్, ఇంటికాడే ఉంటారు పిల్లలు. ఎక్కడ చదివిస్తాం సార్? ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటే షాద్నట్లో పంపిస్తుండే ఇంకా బాగున్నప్పుడు. ఇల్లు కూడా బాగాలేదు కదా, ఇల్లు కట్టించుకుంటాక 2 గుంటల పొలం అమ్మేసి పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు బాబు గిట్ట కొంచెం పెద్దగా అయిండు, భార్య గిట్ట ఈ సంవత్సరం నుంచి పనికి పంపిస్తా అని అంటుండే సార్. అందుకే హెల్మెట్ వేసుకొని పోలే, హెల్మెట్ గురించి భయపడింది, లేకపోతే మా పరిస్థితి ఇట్లా కాకపోతుంది. 3 పిల్లలు కదమ్మా, 3 పిల్లలు ఎవరిని చదివియట్లే, బడికి పంపించట్లే. లేదు సార్, పోతే నేను ఓకే శ్యామ్, హెల్మెట్ శ్యామ్ ఓకే, దానికి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ తీసుకొని నువ్వు రేపు ఆఫీస్కి వచ్చాయి. రేపు పొద్దున ఆఫీస్కి వస్తే ఒకసారి చూద్దాం. అదంతా కంప్లీట్గా రాసుకొని రా. అక్కడ సర్పంచ్ చేయమంటా ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డు వివరాలు అవన్నీ తీసుకొని ఒకసారి వస్తే మాట్లాడే మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, ఒకటే ట్రీట్మెంట్ ఇప్పించండి, మా పొలంలో ట్రాన్స్ఫార్మర్ తీపియండి, మా బాబుకు ఈ ట్రీట్మెంట్ 4-5 నెలలు ట్రీట్మెంట్ ఇప్పియండి. నాకు చిన్న ఇల్లు మీరు చూస్తారు కదా సార్, ఇంట్లో కొంచెం మొన్న వర్షం పడితే పిల్లలు అట్లాగే శ్యామ్ ఇంకొకటి, ఆ కరెంటు ఏఈ గారు ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖ, లేకపోతే ఆ డిఈ గారితో ఒకసారి ఇవాళ మాట్లాడి సార్ ఆ తీయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడేసి ఆ తీపించడానికి ప్రయత్నం చేయి, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత నాకు కాల్ చేయి, నేను మాట్లాడతా. ఓకేనా? పూర్తి వివరాలు ఓకే రైట్. రైట్. సో మొన్న కథనం చదివినాం కదా, ఏం సంగతి శ్యామది కనుక్కోమంటే ఇవాళ అక్కడికి మా వాళ్ళు పోవడం జరిగింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సార్లు లేరు, బుక్స్ లేరు, పరిశ్రమలు మూతపడుతున్నాయి, గొర్రెల స్కీమ్ ఆగమైపోయింది, సమగ్ర భూ సర్వేస్ పత్తలేదు, మైనర్ల పైన అత్యాచారాలు, మహిళల ఆందోళన, ఇన్ని సమస్యలు చుట్టుముట్టుంటే ఇవాళ టెట్టు, రైల్వే పరీక్ష ఇవ్వాలనే ఆల్లో సతమతం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈయన ఏం చేద్దాం రాష్ట్రపతి ఎన్నిక పైన అంటున్నాడు. ఏం చేద్దాం ఏట్లే దుంకుపోయి రాష్ట్రపతి ఎన్నిక పైన ఏం చేస్తావు? ఖమ్మానికి పర్యాటక సొబగులు. లకారంలో తీగల వంతెన, సుడా పార్కులో శోభ. నేడు పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ శ్రీకారం. ఇక అయితే ఈ లకారం ట్యాంక్ బండ్పై నిర్మించిన తీగల వంతెనను కేటీ రామారావు ఖమ్మం ఏడికి పోయినా మొత్తం అందరిని అరెస్ట్ చేసి ఇళ్ళలో పెడితే తప్ప పోనటువంటి పరిస్థితి. ఇదో పర్యటన, ఇదో మీరు మంత్రులు. ఇక భారత రాష్ట్ర సమితి, అంతర్జాతీయ రాష్ట్ర సమితి అని పెట్టావు సూకే. అంతరిక్ష జో బైడెన్ బైడెన్ కూడా ఆడ కూడా పోటీ చేస్తాను అమెరికాలో. ఇంకా నయ్యం మనోడితో ఒక పని అయితే అవుతుంది. ఏందనంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆడో ఈడో యుద్ధానికి వస్తారుగా, వాళ్ళకి మాయమాటలు చెప్పి ఆపమంటే ఆపుతాడు. అట్లా అరే పూర ఆయన చెప్తాడు పాకిస్తాన్ క్యావనా భాయ్ భాయ్ సాబ్ ఆపుకో అని అంటే కాశ్మీర్ అవునా బోలేదు, ఖాళీ కాశ్మీర్ క్యూ రే ఢిల్లీ తక్ ఆ జాओ లేవు బట్ కలాజారే అంటాడు. అంతే, ఆ చూడు కలాజావ్ అంటాడు. ఆ కలాజావ్ అనే వరకల్లా వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ బార్డర్ కార్డు ఎటు వారా, వీడు చెప్పినాడు ఎటు వీడంటే. కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే. మంత్రులు ఎంపీల అభిప్రాయం కోరిన సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ నెల 19న కార్యవర్గ భేటీ తుది నిర్ణయం తీసుకునే ఛాన్సు. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందన్న అభిప్రాయం. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్, కేసీఆర్ యాక్షన్ అట. అయ్యో కాగా ఒక్కసారి నవ్వురా మీరు, పబ్లిక్ నవ్వితేనే మంచిగా ఉంటుంది. ఓ కొట్టరు కాకకు ఒక్కసారి ఓ అరాలి మర, ఓ కొట్టరు కాకకు ఓ దొంగల సమితట. ఏమైందా అట్లా పోయింది? ముందు ఓట్లు వేసే మాకు సిగ్గుండాలి అని చెప్పని అంటారు. ఈసారి డిపాజిట్ రావు టీఆర్ఎస్ పార్టీకి. ఓ ఓ అంటారు కాకకు. వాతాల పోసేటి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు కేతు వసంతోటివి. కేతువు రావు ఏమో నీ కొడుకు రామారావు. ఈయన దేశంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందట, ఈయన ఇబ్బంది పెడుతున్నాడా? ఏమైనా పని చేస్తే కా ఇబ్బంది పెడుతుంది, తాగి పండేటోని ఇబ్బంది పెడుతుందా? ఇంక నీకేమైనా సోయా బోయా ఏమన్నా? రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ధాన్యం ఇది రాకపోతే ఏమొచ్చేది? బ్యానర్ వార్త. ఇగో గవర్నర్ది బ్యానర్ అయ్యేది, ప్రధాన వార్త. ఈ బ్యానర్ వార్త అది కాకుండా ఇటు దిగిండి అన్నట్టు అంతే. ఈ పాపం ఈ లీకులు ఇచ్చేది సేమ్ బాత్ ఈ పార్టీ వాళ్ళే. ఎవ్వరికి చెప్పొద్దు, మీడియాకు ఎవ్వరికి తెలియకూడదు అని చెప్పి ఆడ చెప్పించి, వాస్తవానికి ఏంటంటే ఆంధ్రజ్యోతికి ఈనాడుకు
వాళ్ళ ఆమెకు వీళ్ళకి చెప్పుకుంటారు వీళ్ళకి చెప్పుకొని భారత రాష్ట్ర సమితి అని చెప్పి, ఎందుకంటే ఇది చర్చ ఉండొద్దు కదా, దానికోసం అన్నట్టు కేసీఆర్ అన్ని ఇవే పనులు అన్ని ఆయన జీవితమే ఇది. ధాన్యం కొనుగోలు ఎఫ్ఆర్బిఎం నిబంధనల పేరుతో రుణ సమీకరణలో సమస్యలు సృష్టిస్తున్న వైనాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ కేంద్రం ఇబ్బందులు పెడుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన సురుకు అంటే ఎంత సురుకుదనం, సురుకు కేసీఆర్ చక్రానికి సోనియా అడ్డట. రాష్ట్రపతి అభ్యర్థిపై రంగంలోకి స్వయంగా చర్చలు, బలమైన ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ, శరద్ పవార్ లేదా దేవగౌడ వైపు మొగ్గు, బీజేపీ పరిశీలనలో మైనారిటీ గిరిజన దక్షిణాది పేర్లు, దక్షిణాది నుంచి అయితే వెంకయ్య లేదా తమిళసై, ముస్లింలలో గులాం నబీ అభ్యర్థిత్వంపై తీవ్రంగా చర్చ, గిరిజన మహిళకు ఛాన్స్ ఇస్తే ముర్ము లేదా అనసూయ అంటూ అందరి పేర్లు రాసుకొచ్చిండు ఆంధ్రజ్యోతి. ఆయన ఏదో ఒకటి దాకపోతే చెప్పిందే ఇది వచ్చింది, దానికి పనికొత్తది ఇది. ఇక జూబ్లీహిల్స్ ఘటనపై నివేదిక రాలేదు, 2 రోజుల్లో ఇవ్వాలని సర్కారును అడిగాం. బహుశా పోర్టల్ జాప్యం అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కిటకిటలాడుతుంది దర్బార్కు తండోపతండాలుగా వస్తున్నారు, వెంటనే కదిలిండు ఎడికిని ఫామ్ హౌస్కి కదిలి దుకాణం పెట్టిడిగా. 2 రోజుల్లో ఇవ్వాలని సర్కారును అడిగాం. బహుశా పోస్టల్ జాప్యం అయి ఉంటుంది. సీఎంను కలిసి విజయవంతంగా ఏడాది అయింది. ప్రభుత్వంపై గవర్నర్ వ్యంగ్య వ్యాఖ్యలు, నన్ను అడ్డుకోలేరు, మా గెలుపును ఆపలేరు, దర్బార్ నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం అనేవారు ముందు దాన్ని గౌరవించాలి కదా అని చెప్పి తమిళసై చెప్తా ఉన్నది. ఏమో పోరి ఎవరి డ్రామాలో ఏం కథనం. ఆగని అత్యాచారాలు, మరో 3 బాలికలపై యువకుల అఘాయిత్యాలు. 9 ఏళ్ల బాలికను బెదిరించి ఆటో డ్రైవర్ అత్యాచారం. హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో 2 బాలికల పైన చూసుకో. ముషారఫ్ ఆరోగ్యం విషమం, 3 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స, కోలుకునే ఛాన్స్ లేదంటూ కుటుంబం ఏం చెప్పిందట, కోలుకునే ఛాన్స్ లేదని చెప్పి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. రైట్, QGroupMedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కానీ జన్మతా కాదు. అంటే తాను పుడితే కాడు, తాను చేసే కార్యాల వల్ల గొప్పవాడు అవుతాడు. కేసీఆర్ అంత గొప్పోడుగా ఎట్లయిండు గొప్పోడు. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి, జనంలో తిరుగుబాటు, పథకాలు అట్టర్ ప్లాఫు, పార్టీ ఒంటి నిండా అవినీతి బురద, గులాబీ నేతల కబ్జాలు, అక్రమాలు, కేటీఆర్ పెత్తనంపై సొంత పార్టీలో లొల్లి, బెడిసి కొట్టిన వ్యూహాలు, కేసీఆర్ను నమ్మని బయట రాష్ట్రాల నేతలు, పెరిగిన అప్పులు, జీతాల కటకట, మూసుకుపోయిన దారులు, పరేషాన్లో కేసీఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు పదవి పోతే ఉన్న చూడ్రి కేసీఆర్ పని. సీఎం కుర్చీ దిగంగానే మొత్తం ఒంటి మీద బట్టలు లేకుండా చెప్తారు జనం. గా పరిస్థితి వస్తుంది. సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చినా అని చెప్పుకొని కేసీఆర్ 2 మాటల రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు. సార్ వారి 8 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ఓట్లప్పుడు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లాగే మిగిలిపోయాయి. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతులకు రుణమాఫీ, 57 ఏళ్లకు పెన్షన్, గొర్రెల పంపిణీ, ఇలా చెప్పుకుంటూ పోతే హనుమంతుడి తోకంత పొడుగుంటుంది. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, రైతు బీమా వంటి పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 1 అరా ఇచ్చి ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసిండు. దీంతో కేసీఆర్ పాలనపై జనం తిరుగుబాటుకు దిగుతున్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్, అనుభవం ఉన్న నాయకుడి తెలివి అంతా పోయి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ఏం చేయాలనో అర్థమైతలేదు కేసీఆర్కు. ఇటు గవర్నర్ తమిళసై ఎప్పుడైతే దర్బార్ పెట్టిందో కాక చుచ్చు పడ్డది, దెబ్బ కురుకొచ్చి మీటింగ్ పెట్టిండు ఏడా ప్రగతి భవన్లో. ఆ మీటింగ్ను ఇదేదో పేద మీటింగ్ అన్నట్టుగా బిల్డప్ కొట్టబోయింది, కానీ అసలు కథ గిదే. మీకు పోల్ కూడా పెట్టే కదా. కేసీఆర్ నిన్నటి మీటింగ్ గవర్నర్ దర్బార్ నుండి దృష్టి మళ్లించడానికేనంటే అవును అని 95% అని చెప్తా ఉన్నారు. అవును అని. ఈ బాతాల పోషెట్టికి ఇప్పుడు ఊపిరి మెసులుతలేదు, ఏం చేయాలని అర్థమైతలేదు. జనం తిరగబడుతున్నారు. మీదికేని కేంద్రం దాడులని చెప్తా ఉన్నది, ఇటు గవర్నర్ సమాంతర పరిపాలన నడిపిస్తూ ఉన్నది, ఇటు మంత్రుల అవినీతి పెరిగిపోయింది. మళ్ళా ఎన్నికల్లోకి పోతే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, ఓటమి ఖాయమైపోయింది. ఏం చేయాలని అర్థం కాక పిసలేసిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థమైతలేదు. ఇది బాతాల పోషెట్టి ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ సత్యనాశ్, ఛార్జీల మోత, ధరల మంట, 3 హత్యలు, 6 మానభంగాలు, కనబడితే కబ్జాలు, వినకుంటే కేసులు, రైతుల ధర్నాలు, రాస్తారోకోలు. గులాబీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైపోయింది. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సత్యనాశ అయింది.
కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని బర్బాద్ చేసిండు. విద్యార్థుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ఛార్జీల మోత, మరోవైపు అధికార ధరలతో ప్రజలు భారం మోస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పుణ్యమాని రాష్ట్రంలో 3 హత్యలు 6 మానభంగాలతో ముందుకు సాగుతుంది. గతంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉండేది, కానీ నేడు రాష్ట్రం నేరస్తుల కడ్డాగా మారింది. గులాబీ లీడర్లు అంటే భూ యజమానులు, రైతులు భయపడే కాడికి తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. కనబడితే కబ్జాలు, వినకుంటే కేసులు. ఇక కేసులు అంటే యాదకొచ్చింది. ఫోన్ చేయాలి. ఫోన్ ఎత్తలేడు, బహుశా అర్థమై ఉంటుంది ఫోన్ చేస్తాడు ఇవ్వాలని చెప్పి. సరే, ఒక చిన్న ఆడియో వినిపిస్తా ఇన్నోరి. ఎవరు ఫోన్ ఎత్తలేదు? వంశీ అంటోడు పేపర్ వస్తే ఎమ్మెల్యే కాడికి పోతే తొక్కి పాతం కూడా అని చెప్పిండు. ఎవడొచ్చినా ఎందుకంటే ఆడు అసలైనోడా కాదా అని చెప్పాలంటే సతీష్ అనే బండికి పెట్టినాం ఆల్రెడీ, కాకపోతే గుర్తిచ్చినాం అన్నా. నీకు అబద్ధం చెప్పాను. చూస్తే ట్రాక్టర్తో గుద్దిచ్చిరట ఒక విలేకరిని. నకరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే, అంటే అక్రమాలు బయటికి తీస్తే ట్రాక్టర్లతో గుద్ది సంపురని చిరుమర్తి లింగయ్య ఆర్డర్ వేసిండట. మట్టి మాఫియా ఇప్పటికే ఒకరిని గుద్దిందట. ఈ గుద్దినోళ్ళు కూడా తప్పించుకున్నారని చెప్పి సిఐకి చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టించిందట. బహుశా సిఐ గారు పాపం ఆ విలేకరుల ఇంటోళ్ళని ఏదో చేయబట్టినట్ట, ఏదో మహిళలను ఏదో, అదేదో వేరే కథ ఉంది. అదేదో ఇవాళ కేసులు నమోదైతే మరి దానికి ఏమైతే తెలియదు. కానీ మొత్తానికి చిరుమర్తి లింగయ్య, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరులను ట్రాక్టర్లతో గుద్ది సంపురని చెప్పిండట. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడుగా, విన్నారు కదా మీరు. చిరుమర్తి లింగయ్య ఫోన్ ఎత్తలేడు నాది. కానీ వంశీ అంటోడు పేపర్ వస్తే ఎమ్మెల్యే కాడికి పోతే తొక్కి పాతం కూడా అని చెప్పిండు. ఎవడొచ్చినా ఎందుకంటే ఆడు అసలైనోడా కాదా అని చెప్పాలంటే సతీష్ అనే బండికి పెట్టినాం ఆల్రెడీ, కాకపోతే గుర్తిచ్చినాం. ట్రాక్టర్తో గుద్దిచ్చిరట ఆల్రెడీ ఇదివరకే. ఇంకా గుద్దిస్తాము, ఇంకా గుద్ది సంతామని చెప్తా ఉన్నాడు. నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిరుమర్తి లింగయ్య గారు చెప్పిండట ఈ మాట. మరి లింగయ్య గారు చెప్పిరా లేదా అని చెప్దామంటే ఆయన ఫోన్ ఎత్తలేడా లింగయ్య గారు. మళ్ళొక్కసారి చేద్దాం. ఎత్తలేడు. ఇక గిట్లా గులాబీ నేతలంతా గిట్లున్నారు కదా, అందుకోసమే గులాబీ పార్టీ పరిస్థితి ఒక గాడికి వచ్చింది. ఇటువంటి నేత అగో చేసిండు. లింగయ్య గారు నమస్కారం అండి. హలో ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం అండి. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారేనా మాట్లాడేది? అవునండి. ఇప్పుడు విలేకరులను ట్రాక్టర్లతో గుద్ది చంపేయమన్నమాట కదా. నేను సంబంధం లేదు, పరిస్థితి నాకు సంబంధం లేదు. మీరే చెప్పిరంటారు. మీకు ఆడియో పంపించాలనా? నాకు ఆ నేచర్ లేదు, నేను అసలు పనులు చేయను, నాకు సంబంధం లేదు. నేను కూడా తాగి కూడా మాట్లాడు, నాకు సంబంధం లేదు విషయాలు. ఆడపైన యాక్షన్ తీసుకో, నాకేం తెలుస్తుంది. నేను అసలు పనులు కూడా చేయను. ఒక ఎమ్మెల్యేగా మీరే యాక్షన్ తీసుకోండి సార్. అటువంటి వాడు ఎవరు చెప్పిండో అని చెప్పి పోలీసు వాళ్ళని ఆదేశించవచ్చు కదనే.
మళ్ళా నా గురించి తెలుసు మీకు తెలుసు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నాను, నిమ్మలంగా మాట్లాడుతున్నాను నీతోటి. ఇన్వాల్వ్మెంట్ జోక్యం చేసుకుంటారు దాన్ని, నేను జోక్యం నా పని నేను చేసుకుని వచ్చిన పనిలోనే ఎంటర్ కాను. ఇప్పుడు కాదు, విలేకరులను ట్రాక్టర్లతో తొక్కి చంపిరి అని చెప్పిన మీద చర్యలు తీసుకోవన్నా వద్దా? తీసుకోవాలి. ఎందుకు ఇప్పుడు నా వాయిస్ ఉంటే నేను చెప్తే అట్లా నిన్న అంటలేనే, నీ నియోజకవర్గంలో జరిగింది కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మీరు SHO 100% చెప్తా. ఎందుకు తప్పు చేయడం చెప్పవలసింది కదా, ఎందుకు చెప్పాము? ఎవరైతే మనకి తెలుసుకుంటారో మనకు బహుశా ఇవాళ దీని మీద ఎంక్వైరీ చేస్తారనుకుంటున్నాను నేను. చేస్తుండొచ్చు, చెప్తా. నేను కూడా తెలుసుకుంటా, ఆఫీసర్ తోటి తెలుసుకుంటా. మీ పేరు చెప్పి చెప్తారు అంటే మీ పేరు చెప్పడం అంటే నేను అనుకున్నప్పుడే చిరుమర్తి లింగయ్య గారికి ఇంత సీన్ ఉండదు, ఆయన చెప్పడికి ఇట్లా అని నేను అనుకున్నా. కానీ మరి నా తోడు కాదు ఈ పనులు, నా తోడు కాదన్న ఈ పనులు, నేను చెప్పలే నా తోడు కాదు. నేను ఎవరో తెలుసుకుంటా, ఆ జిల్లాకి నాకు ఎవరు చెప్పారు, మనం ప్రెస్ నేను మాట్లాడతాను చెప్పి. ఈ ఎన్ని మాటలు ఈ ప్రెస్ వాళ్ళు నీకు పని చేసి పెట్టిరే, నీ వార్తలు ఎన్నిసార్లు రాసి? ప్రెస్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటానే కలిసిపోతే ఆఫీసర్ కూర్చొని మాట్లాడచ్చు. ఆడెన్నో అక్రమ మైనింగ్ చేస్తా ఉంటే మాకు లింగయ్య గారు కొట్టుకోమన్నాడు గుట్టలన్నీ, మమ్మల్ని ఎవరైనా అడ్డం వస్తే తొక్కి సంపూర్ అని చెప్పిండు అని చెప్పని అంటుండ ఆయన. మళ్ళా ఇప్పుడు నా దగ్గర ఇసుక దందా చేసుకుంటారు, పోయినసారి జరిగింది, ఎప్పుడు జరిగింది, అప్పటికిప్పుడు కానీ ఎప్పుడు ఎంటర్ కానీ ఇప్పుడు అన్ని పార్టీలు జరుగుతుంది అన్న దందా. దాంతో మా దగ్గర చిన్న చిన్న ఇండ్ల కట్టుకు, మా దగ్గర పెద్ద వాగులు లేవు, పెద్ద లేవు. ఇళ్ళకు కాలువలు తప్పితే మా పెద్ద వాగులు లేవు మా దగ్గర, ఇసుక క్వారీ మా దగ్గర. చిన్న చిన్న వాగులు వచ్చినప్పుడు 2-3 ట్రాక్టర్ ఇళ్ళ కట్టుకుంటా, ఇవ్వనంతా వాడు పోయి కట్టుకుంటూ వాళ్ళంతా అమ్ముకుంటూ ట్రాక్టర్ ఇసుక తెమ్మంటే ఇసుక కూడా అక్కడ వచ్చే ఇసుక కూడా కాదు అది. నేను దాంట్లో ఎంటర్ అవుతాను గాను సస్తులుగా నాకు పట్టించుకుంటున్నాను, నాకు సంబంధం లేని విషయాలు. మీరు విలేకరులను అట్లా బెదిరించేటోళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది. ఎందుకంటే మీ పేరుతో మీ పేరు చెప్పి చేస్తా ఉన్నారు. అదే నేను తెలుసుకుంటే తెలుసుకుని మాట్లాడతాను, నేను ఆఫీసర్తో మాట్లాడండి అన్న, ఒకసారి మాట్లాడండి అన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. చూద్దాం, ఎమ్మెల్యే గారికి అయితే చెప్పినాం కదా, ఈయన చెప్పలే, ఈయన పేరు చెప్పిండు కూడా. చూద్దాం. రైతుగా ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతోంది. ఛార్జీల పెంపుపై బండి ఫైరు. ఎవరి బావు కోసం ఛార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం. ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలకు బీజేపీ పిలుపు. బండి సంజయ్ హౌస్ అరెస్టు. పోలీసుల కళ్ళు కప్పి జేబీఎస్ చేరుకున్న బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం అట. చాలా పెద్ద ఇష్యూ రాష్ట్రంలో ఇప్పుడు. నారాయణఖేడ్లో మరో దారుణం. మైనర్పై అత్యాచారం, బాలికకి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడు నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిరట. ఇగో రోజుకోటి రేపుల తెలంగాణ అయిపోయింది. లోకల్ నాన్ లోకల్ చిచ్చు. గ్రూప్ 1 ఉద్యోగాలకు నిరుద్యోగుల దరఖాస్తులు. ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివిన నాన్ లోకలే అంటున్న TSPSC. ఫోన్ చేసి మీరు లోకల్ కాదంటూ నిరుద్యోగులకు సమాచారం. నష్టపోతున్న వందలాది మంది నిరుద్యోగులు తమకు లోకల్గా గుర్తించాలని చెప్పేసి నిరుద్యోగుల వినతులు. తమను లోకల్గా గుర్తించాలని నిరుద్యోగుల వినతులు. నాన్ లోకల్ ఇచ్చి పెట్టారు. అసలు విషయం ఏంటంటే 7వ తరగతి దాకా ఒక దగ్గర ఏ జిల్లాలో చదువుకుంటే అదే లోకల్ అవుతారు. అయితే ఒక్క సంవత్సరం వేరే దగ్గర చదువుకున్నా కానీ వీళ్ళని నాన్ లోకల్ తీసి పడేస్తారట. మరి వీళ్ళు నాన్ లోకల్ అయితే పూణేలో చదివిన కేటీఆర్ లోకల్ అవుతాడా? ఎట్లా లోకల్ అవుతాడు? లోకల్ అవుతాడా? కేటీఆర్ కాన్వాయ్పై చెప్పుతో దాడి. మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు రైతు సంఘం నేతల ప్రయత్నం. కారుపై చెప్పు విసిరిన మామిడి నారాయణ రెడ్డి అదుపులోకి తీసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఘటన. నారాయణ రెడ్డి నువ్వు తోపు పోనీ నిజంగా గ్రేట్ అతను. పోలీస్ స్టేషన్లకి ఉరికి చెప్పు ఇట్లా ఎట్లా కొట్టుకుంటున్నా అనుకున్నాం. ఇంకా మీరు ఇంకా చూపెట్టేట బాయ్. అదే ఇక ఎంత బాధ ఉన్నది ఆయనకు. గది కథ. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అసలు టీఆర్ఎస్ పార్టీకి ఓటే. ఇక రాత్రి ఇవ్వడానికి మీరు రాపించే బీరు బిర్యానీ మనపురం బ్యాచ్ ఉంటే తప్ప ఇంకెవడన్నా ఓటేసే పరిస్థితి ఉందా? అయిపోయింది. టీఆర్ఎస్ దుకాణమే క్లోజ్. ఇక ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రాజ్భవన్. రాజ్యాంగాన్ని, రాజ్భవన్ను గౌరవించాలి. ఆడవాళ్ళే కష్టం వస్తే చూస్తూ ఊరుకోను. మహిళలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తా. రాజ్భవన్లో ముగిసిన మహిళా దర్బార్. సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళసై అంటూ ఒక వార్త. ఈ సంచలన వ్యాఖ్యలు వస్తేనే కాక ఆ సంచలనం దుకాణం తెరిచిండు. ఇదంతా మా కర్మకు, మా దరిద్రానికి. సబితా ఇంద్రారెడ్డికి నిరసన సేగ. మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న NSCI నాయకులు టెట్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ను NSCI నాయకులు అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన NSCI నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క మంత్రి అన్న సజావుగా బయట తిరిగే పరిస్థితి ఉందా?
అచ్చా ఇంకొకటి మీరు చూడాలి, ఏ పేరేంది, ఎవరు వేములవాడ ఎమ్మెల్యే వచ్చిండా? వచ్చి ఇగో ఈ దేశమేనా? ఈ దేశమేనా ఆయన? జర్మనీ కానీ ఇక్కడికి వచ్చిండు మళ్ళా గవే కథ. ఈయన సెల్మెడ్ ఆయన కూడా ఆయన కేటీఆర్ మొత్తం వెలమోలంతా కూర్చొని ఒకరినొకడు పొగుడుకున్నాడు, ఒకటే పొగుడుకోడు. ఇతను ఎవరో తెలుసా, గుర్తుపట్టే కామెంట్ చేయండి అని చెప్పి మనం పెట్టాం. ఇగో ఈయననే వేములవాడ ఎమ్మెల్యే సుదీనం. ఇది సుదీనమే, మరి సుదీనం కాకపోతే మరి ఇన్నేళ్ల కోలిగే మళ్ళీ దిగినామంటే ఈ వేములవాడ ప్రజలకు మీకేమన్నా నిజంగా మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. అవును, ఎవరిని గెలిపించుకుంటారు, ఎందుకు గెలిపించుకుంటారు, ఏ దేశ పౌరుని గెలిపించుకుంటారు, ఏంది కథ? జర్మనీ పౌరసత్వం తీసుకున్నట్టు ఆయన, వాళ్ళు ఇక్కడ పౌరసత్వం. ఏది పౌరసత్వం, ఏం కథ ఇది? ఇక వేరే వర్గాల నుంచి ఈ కులమోడు కాక ఇంకా వేరే కులపోడుకి ఇట్లా డుమ్మ కొడితే ఈ పాటికి వానికి కోత పెడతారు కదా సెకండ్లల్లా. ఇంత పెద్ద అబ్బో నాది అది కాకగారు అంటారు, కాకగారు. ఇక సవిత్రాయేంద్ర, ఇక నిన్న పాపం సత్యవతి రాథోడ్ గారు అంటా ఉన్నారు, ఉపాధ్యాయులంతా పిల్లల్ని బడిలో చేర్పించే కార్యక్రమం. ఫస్ట్ నీ మన్మరాలు ఎవరని ఉంటే వాళ్ళని ప్రభుత్వ బడికి పంపి తల్లి. మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మీ పిల్లల్ని ముందుగాల మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ బడికి తోలండి. మీ టీచర్లు వాళ్ళందరూ ప్రభుత్వ బడికి తీసుకురారు మీ పిల్లల్ని, తర్వాత మంది దగ్గర రారి. మోడీ అంతు చూస్తాం, సోనియా రాహుల్కు ఈడీ నోటీసులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఈడీ ఆఫీస్ చుట్టూ తిప్పాలనుకుంటే తాట తీస్తాం. గాంధీ కుటుంబం అంటే మోడీకి భయం. 13న రాహుల్ ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు బైఠాయిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఏది ఈడీ కేసుకు సంబంధించి ఖాళీ స్థలం కనిపిస్తే కథమే. హుజూర్ నగర్లో రెచ్చిపోతున్న భూమాఫియా. 20 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు. బాధితుల ఆందోళన. ప్రభుత్వ అటవీ భూములే కాదు ప్రైవేటు భూములను వదలని వైనం. అది రేపే భూములను రేపు చేస్తారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఏం చేయాలి? ఇక మహిళలకు ఏం న్యాయం చేస్తారు? గవర్నర్ ప్రజా దర్బార్పై జగ్గారెడ్డి మంచి వ్యాఖ్యలు, కరెక్టు. నిన్న అవమానిస్తేనే దిక్కు దివానం లేదు నీకు. నువ్వు ఇక మహిళలకు నేను రక్షణ కల్పిస్తాను గవర్నర్ చెప్తే ఇక ఎవడన్నా నమ్మాలి. ఇది అంతా. ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన మట్టి మాఫియా. ఎఫ్ఆర్ఓపై టీఆర్ఎస్ సర్పంచ్ దాడి. ఫారెస్ట్ నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా మొరం తరలింపు. దోసుకపోరోసు తల్లి మళ్ళా దొరుకుతుందా? నేటి యువత రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్న మేధావులు, విద్యావేత్తలు చట్టసభల్లోకి వెళ్ళాలి. గబ్బు లేపుతున్న ఈ రాజకీయాలను దుమ్ము లేపేందుకు నడుం మిగించాలి. మీరు చరిత్ర తిరగరాసే నాయకులుగా ఎదగాలి. భావి తరాల పౌరులకు మీరు దిక్సూచి కావాలి. అవినీతి రహిత రాజకీయాలను నిర్మించాలి. కేజ్రీవాల్ సార్ను ఆదర్శంగా తీసుకోవాలి. స్టాలిన్లా సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాలి. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పేదల బతుకుల్లో వెలుగులు నింపే నాయకులు కావాలి. పేదరికాన్ని రూపుమాపేందుకు మీ మేధో శక్తిని ఉపయోగించాలి. విసిగిపోయిన రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పాలి. అమర వీరులు కలలుగన్న తెలంగాణ నిర్మించాలి. 4 కోట్ల మంది ఆకాంక్ష నెరవేర్చేందుకు తొలి అడుగులు పడాలి. ఇప్పటికైనా యువత మార్పు కోరుకుంటున్న సమాజం వైపు నిలబడి కొట్లాడాలి. రానున్న రాజకీయాల్లో మీదే అధిక ప్రాధాన్యత ఉండాలని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. రాష్ట్రానికి 5 కొత్త ఐపీఎస్లు. మనోళ్ళిద్దరికి ఇక్కడే పోస్టింగ్. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. 2020 బ్యాచ్కు చెందిన 200 మందికి విధులు. తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్ 4 కేటాయించారట. ఈ ఒక్కసారి ఈ వరంగల్ రైతుల బాధ చూడరి. ఇదేందో ఇగో నిన్న వరంగల్ రైతులు జీవో 80Aను రద్దు చేయాలని చెప్పి రైతు కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో హరిత హోటల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. రైతు కార్యాచరణ సమితి చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ కాకతీయ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ లేదని, కేవలం రైతులను మభ్యపెట్టడానికే ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కూడా, చైర్మన్ కూడా, వైస్ చైర్మన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఈ లొల్లి ఆగుతలేదు. ల్యాండ్ పూలింగ్ పైన ఇప్పటికీ లడాయి జరుగుతూనే ఉంటుంది. ఆ జీవో రద్దు చేసేదాకా ఈ దొంగతనంగా జీవోలు తీసుకొచ్చేటువంటి సర్కారు మెడలు వంచడానికి ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. రైతులు పెట్టే కూరగాయలు పండిస్తే తింటున్నారు, ఒడ్లు పండిస్తే తింటున్నారు. రైతులు పండియకుంటే రైతు ఎరిగితే కూడా రాజకీయ నాయకులు తింటారు. సహకార ఉద్యోగం చేసి అసలు సిటీకే రాకుండా మీకు పాలు, పెరుగు, కూరగాయలు రానియకుంటే ఏం తింటారండి మీరు అధికారులు, పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు? మేము నెక్స్ట్ కార్యాచరణ ప్రకటించేది అదే. రేపు అవసరం ఉంటే సిటీ బంద్ పెట్టిస్తాం,
రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాం, అవి సుప్రీంకోర్టు రాకపోతాం. మేము సిటీకి ఏ సరుకులు రాకుండా ఆపుతానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అవసరమైతే రైతులందరితో కూడా సహకరిస్తాం. మేము వరంగల్ సిటీ ఉమ్మడి జిల్లాలో ఉన్న రైతులందరితో కూడా అవసరమైతే 1,00,000 మంది అయినా కూడా మేము కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ కాళ్ళు మొక్కైనా మేము మీ అందరికి అధికారులకు, పోలీసులకు, రాజకీయ నాయకులకు ఇబ్బంది కలిగిస్తాం, మా జీవో రద్దు చేయకుండా చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మంచి పని చేస్తున్నారు. 100% మీకు మా టీం అండగా ఉంటుంది. 7200 తీన్మార్మలన్ టీం వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఇక దేశినేని హనుమంతరావు రైతు ఐక్య కార్యాచరణ సమితి జేసీ ప్రెసిడెంట్ ఆయన. ఇక ఖమ్మంలో ఖమ్మ అధికార పెత్తనంపై ఓ సామాన్య విద్యార్థి ప్రశ్న ఒక్కసారి చూద్దాం. మన ఖమ్మానికే మినిస్టర్ ఇచ్చారు, ఖమ్మాలకే మినిస్టర్ ఇచ్చారంటే మన ఖమ్మం జిల్లాలో ఖమ్మాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతో, మన ఖమ్మ సంఘానికి, సామాజిక వర్గానికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు మన మంత్రి గారికి, అజయ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, అలాగే ఎమ్మెల్సీ, నేను ఇప్పుడు మేయర్, మనందరూ కూడా ఖమ్మమైన వేయను బట్టే మనకి ఈ పదవులన్నీ వచ్చింది. మనందరూ కూడా ఖమ్మమైన వేయను బట్టే మనకి ఈ పదవులన్నీ వచ్చింది. మన ఖమ్మం జిల్లాలో ఒక ఖమ్మ ఎంపీ, ఒక ఖమ్మ ఎమ్మెల్యే, ఒక ఖమ్మ ఎమ్మెల్సీ, ఖమ్మం మేయర్, ఒక ఖమ్మ మంత్రి, ఇన్ని పదవులు ఒక ఖమ్మ వారికి ఎందుకు వచ్చాయంటే మన ఖమ్మ పుడక పుట్టాం కాబట్టి అని ఖమ్మం కార్పొరేషన్ మేయర్ నీరజ గారు ఖమ్మం ప్రజానీకానికి హితబోధ చేశారు. కానీ మేయర్ గారు, మేము మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ ఖమ్మం జిల్లాలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి రావాల్సిన వాటాను మీరు చట్టబద్ధంగా దొంగిలించారు. వారి ఓట్లతో మీరు అధికారాన్ని అనుభవిస్తూ వేల కోట్లకు పరిగెత్తిన ఏనాడు భోజనులు మీ పట్ల ఈర్ష్యాభావంతో లేరు. ఎందుకంటే వారిది విశాలమైన గుణం కనుక. ఇంతగా సభలు పెట్టి వారిని హీనంగా తిడుతున్నా వారు మౌనంగా ఉన్నారంటే అది వారికి ఉన్న సమానత్వ ఆలోచనలే. కానీ మీరు ఖమ్మ రాజకీయం ఖమ్మంలో ఖమ్మని. ఇక ఈనాడు పేపర్ ఖమ్మకు కమ్మదనమే రారు. ఇక కమ్మదనమే ఉంటుంది. ఇక వేసిండు ఖమ్మ ఆయన ఖమ్మ పేపర్లో వేసుకుంటాడు. ఈ కమ్మ వేరే ఉంటుంది కానీ మన పూరాగా అయిపోకపోయినామే. ఏందా ఇది? ఏం కరవే? జిట్టా బాలకృష్ణ. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి. నారాయణఖేడ్లో మరో దారుణం. తెలంగాణ సత్యనాశనం. జూలై 1 నుంచి రెగ్యులర్ క్లాసులు. ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం. కాంగ్రెస్ అంటే ఇష్టం, అందుకే క్రాస్ ఓట్ చేశా. కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ సంచలన ప్రకటన. 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, బరిలో 6 అభ్యర్థులట. హైదరాబాద్ ఇక మారనున్న తెలంగాణ పోలీసుల యూనిఫామ్ సీఎం అనుమతితో అమల్లోకి రాబోతా ఉందట. యూనిఫామ్ మారుస్తారట. ఫస్ట్ వాళ్ళ గుణగణాలు మార్చాలి, ఇవి మార్చాలి. హైదరాబాద్ కలెక్టర్కు ఎన్సీపీసీఆర్ నోటీసులు ఇచ్చిందంట. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సమగ్ర వివరాలు పంపాలంటే ఆదేశాలు. జూబ్లీహిల్స్ పోలీసుల కలెక్టర్ లేక గ్యాంగ్ రేప్ వివరాలు పంపాలన్న కలెక్టర్. ఇక నందమూరి బాలకృష్ణ అంటే హిట్ అన్నమాట. అంటే సుందరానికి స్టైల్ కిల్ బ్యూటీ. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక అమ్ముడు పోయిన ఈనాడు ఆదాబ్ చూడాలి కదా. ఆదాబ్ హైదరాబాద్. రోజు చేయాల్సిన పనికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో పార్టీ నాయకులను, అధికారులను వెంటేసుకొని అడావిడి చేస్తూ ఫోటోలకు పోజులు ఇవ్వడమే తప్ప కొత్తగా ప్రజలు కొరిగిందేమీ లేదని తెలుసుకున్నారు స్వామి. ఇలాంటి డమ్మీ కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రజలతో నువ్వు ఆడుతున్న దోబూచులాట అర్థమైంది దొరా. ఇప్పుడు పార్ట్ టైంగా ఫామ్ హౌస్కి వచ్చిపోయే డ్యూటీ కొద్దీ రోజుల్లో పర్మనెంట్ గానుంది. ఫుల్ టైం ఫామ్ హౌస్లో ప్రజలు నీకు డ్యూటీ ఇవ్వబోతున్నారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి రాజు రాశాడు. నన్నెవరూ ఆపలేరు. ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత మా ఆపుడు తాకపోయినావు. ప్రజలకు ప్రభుత్వానికి వారధి రాజ్భవన్ అంటూ అసలు నీతోటి ఏ పని అయితే లేదా. పోనీ నువ్వేమన్నా చేస్తావా, నివేదిక ఏమన్నా ఇస్తున్నావా, అటేమన్నా అంటే ఏమీ లేదు. కేసీఆర్ డ్రామా కంటే ఈ డ్రామానే పెద్దగుంది. ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఫాలో కావడం లేదు. ఇటీవల సంఘటనలను కలిసివేశాయి. భావోద్వేగానికి గురైన గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో మహిళా దర్బార్. మరో కౌన్సిలింగ్ నో. నీట్ పీజీ 2021 ఖాళీ సీట్ల భర్తీకి మరో కౌన్సిలింగ్ లేదు. ప్రతి కసరత్తుకు ఒక పరిమితి ఉండాలి. సీట్ల ఖాళీగా ఉండడం అన్నది కొత్త కాదు. తీర్పునిచ్చిన జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ్ బాస ధర్మాసనం అంట. ఇక మరణశిక్షణ రద్దు. మలేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందట. కేసీఆర్ పతనం ప్రారంభమైంది. హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఉద్యమకారులను అరిగోస పెడుతున్నారు. మీడియాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే మాటలు తీసుకోవచ్చు.
అవలలపై ఆగని అత్యాచారాలు, అఘాయిత్యాలు, కన్ను మిన్ను కానని కామాంతులు, చిన్న పెద్ద తేడా లేకుండా దాడులు, మానవ మృగాలకు నిలయంగా రాష్ట్రం. ముఖ్యమంత్రి చెప్పిన మాట ఎటుపోయింది? ఫామ్ హౌస్లో పడికేసిన పరిపాలన, మాకు దిక్కవరంటున్న అబలుడు. ఇది పరిస్థితి. చింతల చెరువుపై రాజకీయ డేగలు. బోడుప్పల్ మున్సిపల్లో ఆగని ఆక్రమణలు, 100 కోట్ల విలువైన FTL భూమి కబ్జా కోసం తూముకు గండి కొట్టినట. అడ్డుకున్న ఇరిగేషన్ అధికారులు, స్థానిక ముదిరాజ్ సంఘ సభ్యులు. తూముకు గండి కొట్టడం కోసం రంగంలోకి దిగిన మంత్రి మల్లారెడ్డి పిఏ కూడా ఉన్నట్టు కథ. కలెక్టర్ ఉత్తర్వులు చూపించమని నిలదీసిన ఇరిగేషన్ ఏఈ, తప్పించుకున్న మంత్రి పిఏ. డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్. ఇగో ఇది గిట్లున్న కథ. గవర్నర్ బంగ్లాకు దివాస్ పంచాయతీ. రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం సమర్పించిన దివిస్ పంచాయతీ. రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం సమర్పించిన అంకిరెడ్డిగూడెం గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు. యాదాద్రి జిల్లా పంచాయతీ అధికారి అవినీతిపై కమిషన్కు సైతం ఫిర్యాదు. దివిస్ ల్యాబ్స్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేత. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం దివిస్ ల్యాబ్ యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలకు సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజాధనం పక్కదారి పడుతుంది, అధికారులు కళ్ళు తెరవాలని చెప్పేసి ఒకటి కథనం రాశారు. సముద్ర గర్భంలో కోటాను కోట్ల విలువ చేసే బంగారం. 1708లో మునిగిపోయిన స్పెయిన్ నౌక 2015లో శిథిలాలు గుర్తించిన పరిశోధకులు. దానికి సమీపంలో మరో 2 నౌకల్లో నిధి ఉందంట. కోట్ల రూపాయలు, 1.27 లక్షల కోట్ల రూపాయలు ఇది నిధి ఉంటుందంట. దానికి సంబంధించినటువంటి దొరుకుతా ఉందంట. దానికి పరిశోధనలో గుర్తించినట్ట వాళ్ళు. గంజాయి సాగు ఇక చట్టబద్ధమే. సంచలన నిర్ణయం తీసుకున్న థాయిలాండ్లో ఓకే చేసేసిరట, గంజాయి సాగు చేసుకోవచ్చని. అంటే దానికి సంబంధించిన ఔషధ తయారైతేట. చర్చనీయాంశంగా మారిన ఆసియా దేశం థాయిలాండ్ నిర్ణయం. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటన. వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగు బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తే 3 నెలలు జైలు, $780 జరిమానా. దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కల పంపిణీ. మంత్రి అనుట్టిన్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ముషరఫ్ బతికే ఉన్నాడు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ పరిస్థితి అత్యంత విషమం. UAEలో చికిత్స పొందుతున్న ముషరఫ్ చనిపోయారంటూ ప్రచారం. అమిలోడోసిస్ అనేటువంటి తీవ్ర కావడంతో 3 వారాలుగా చికిత్స. ముషరఫ్ కోసం ప్రార్థించండి అంటే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. 2016 నుంచి దుబాయ్లో నివాసం ఉంటా ఉన్నాడు. కార్గిల్ యుద్ధానికి ముఖ్య కారకుడు ఈ ముషరఫ్. ఇవి ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఈనాడు మన రామన్నకు స్వాగతం సుస్వాగతం. ఇదేనా ప్రధాన వార్త? ఇదే ప్రధానమైన వార్త. ఈయన వరకు ఈయన పువ్వాడు ఉన్నట్టున్నాడు. ఆయన మంత్రి కేటీఆర్. ఫ్రంట్ పేజీ. భారత్ రాష్ట్రీయ సమితి త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ 19న తుది నిర్ణయం. నెలాఖరులో ఢిల్లీలో ప్రకటన. మంత్రులు, తెరాస నేతలతో కేసీఆర్ విస్తృత చర్చ. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించాలన్న ముఖ్యమంత్రి. బెంగాల్, తమిళనాడు తరహాలో వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం ప్రతిపాదనపై సమీక్ష జరిగిందంట. కాక అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్ కావాలంట. తర్వాత అక్కడ ఇక వైస్ ఛాన్సలర్, భారత రాష్ట్రీయ సమితి అంటే వైస్ ఛాన్సలర్ కాదు, ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్ ఉంటారు. మళ్ళా పెళ్లి బిక్కిన నిరసన. దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ను అరెస్టుకు డిమాండ్. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు. రాంచీలో గాల్లోకి కాల్పులు. యూపీలోని పలు నగరాల్లో రాళ్లు రువిన మూకలు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని చోట్ల కర్ఫ్యూ. హైదరాబాద్లోనూ ఆందోళన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మక్కా మసీద్ వద్ద కూడా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు. సీఎంకు సందేశం ఇచ్చేందుకే నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. రాజ్భవన్ని గౌరవించడం లేదు. సామాన్యుల పరిస్థితి ఏంటి? సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదు. మహిళా దర్బార్లో తమిళిసై తెలుగులో మాట్లాడిన గవర్నర్. ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. విద్యార్థులపై ఆర్టీసీ వీరబాదుడు. భారీగా పెరిగిన బస్ ఛార్జీలు అంటూ ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ. తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టింది. అయితే సరిగా సౌండ్ సరిగా రావట్లేదు. భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఇంతేనా? ఇంతే కదా. ఇంతే.
మేడం దగ్గరికి వెళ్దాం ఒకసారి. కాకేదో చెప్తున్నాడు. భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ పెడదాం, బీజేపీని ఢీకొందాం, భారతదేశాన్ని బాగు చేద్దాం. అబ్బా ఇప్పుడు తెలంగాణను బాగు చేసి దేశం పని ఉన్నది కథ. నీళ్లకు కటకట, దేశ రాజధాని దుస్థితి అట, మన దగ్గర మస్తుగా ఉన్నది, వీడనే ఎట్లున్నదని చెప్పేసి ఉంటుంది. వరి కొర్రి లేదు, బిర్రి లేదు, 1,00,000 కోట్ల ప్యాకేజీ ఇదండి తెండి అని చెప్తున్నాడు. ఇక ఈయన మస్తు మళ్ళా సంపన్న రాష్ట్రం, సంపూర్ణ రాష్ట్రం కథాకాని చెప్తున్నా కాక. గది మేడం దగ్గర ఉన్న వార్తలు. అయితే ఇక కేసీఆర్ నిన్నటి మీటింగ్ గవర్నర్ దర్బార్ నుంచి దృష్టి మళ్లించడానికేనా అంటే అవును అని చెప్పేసి 94% మంది అంటా ఉన్నారు. ఇప్పటి వరకు 11,000 మంది ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. ఒక్కసారి కామెంట్లు చూస్తే చూడు. కేసీఆర్ షుడ్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, ఈ షుడ్ మెయింటైన్ ద ప్రోటోకాల్ అంట. ఇక ఆయన ఎందుకు కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేస్తాడు, ప్రోటోకాల్ ఎందుకు మెయింటైన్ చేస్తాడు? కేసీఆర్తో ఏమీ కాదన్నా, కేజ్రీవాల్ వస్తేనే దేశం బాగుపడుతుంది, ధర్మపురి అరవింద్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెరాస అవినీతి బయట పెడతాడని చెప్పేసి మహేష్ బాబు. తెలంగాణలో